జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వాగతం సుస్వాగతం. గట్టిగా కరతాళ మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే హైదరాబాద్ పిరమిడ్ ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా కరతాళంతో వచ్చే వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అదేవిధంగా పిరమిడ్ సేవాదళ్ కన్వీనర్, జాతీయ స్థాయి కన్వీనర్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారిని మనం కరతాళంతో వచ్చే వేదికకు ఆహ్వానించుకుందాం. అలాగే ఏలూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ శాసగిరిరావు గారు, వారిని కూడా కరతాళంతో మన వేదిక ఆహ్వానించుకుందాం. మన నవ్వుల రాజు రారాజు వెలగపూడి లక్ష్మణరావు గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే వెస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి అర్నేని ప్రసాదరావు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, ముందుగా నాకు ఎంతో అద్భుతమైన జన్మనిచ్చి ఈ లోకానికి పరిచయం చేసిన నా తల్లిదండ్రులకు, ఆధ్యాత్మికతే తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి వేలాది మంది ఆత్మబంధువులు ప్రసాదించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి మా ఈ ఆహ్వానాన్ని మన్నించి దూర ప్రాంతాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా చాలామంది వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, నా పేరు రామిరెడ్డి. మరి ముందుగా మన కార్యక్రమ ప్రారంభానికి జ్యోతి ప్రజ్వలన చేసుకుందాం. ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పద్మా మేడం గారు, రమణి మేడం, ఒకసారి వచ్చే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని. లేడీస్ కూడా కొంతమంది రండి. వాణి గారు, అలాగే లలిత గారు, నాగేశ్వరి గారు కూడా రావాలి మేడం. భీమవరం నాగేశ్వరి మేడం. అలాగే ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు శ్రీ దాట్ల రాయ్ జగపతిరాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుదాం. తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా మన వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. సరే, నా పేరు రామిరెడ్డి అండి. అయితే ఏ రామిరెడ్డో చెప్పుకోలేని పరిస్థితి. జీవిత ప్రారంభ దశలో శైలజ మెడికల్ స్టోర్ పెడితే శైలజ రామిరెడ్డి అన్నారు. ఎల్ఐసి ఏజెంట్గా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎల్ఐసి రామిరెడ్డిగా పిలిచారు. పిరమిడ్ నిర్మాణం చేసినప్పుడు పిరమిడ్ రామిరెడ్డి అన్నారు. తర్వాత గత 3 సంవత్సరాలుగా మంచి మాట చెబుతుంటే మంచి మాట రామిరెడ్డి అన్నారు. పత్రిజీ గారేమో నెత్తి నిండా గంధం పూసి గంధం రామిరెడ్డి అన్నారు. అయితే నాకు మెచ్చిన మీరందరూ ఆప్యాయంగా పిలిచేటువంటి మానస సరోవరం రామిరెడ్డిగానే నేను మీకు అందరికీ తెలియపరిచింది. మిత్రులారా, నాకు ఏ ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ నీతి శాస్త్రాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ తెలియవండి.
నేను తెలుసుకున్నది ఒకటే, మహానుభావులు కొన్ని మాటలు చెప్పారు. ఇతరులను అధ్యయనం చేయటం వివేకం, తమను తాము అధ్యయనం చేయటం జ్ఞానం అన్నారు. అందుకని ఇతరులు ఏం చేస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో ఆ విషయాలన్నిటినీ వదిలేసి నిరంతరం నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను గమనించుకుంటూ, నాలోకి నేను ప్రయాణం చేస్తూ ధ్యానం అనే బ్రహ్మాస్త్రం ద్వారా ఆనందలోకాలలో విహరిస్తున్నా. ఈ మాటలు వింటే వీడికి ఏమైనా పిచ్చా అని అనుకుంటారు. చాలామంది అలాగే అనుకుంటున్నారండి. నిజానికి నాకు పిచ్చే పట్టిందండి, ఆనందమైకమనే పిచ్చి పట్టింది. మరి పిచ్చి పట్టబట్టే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వచ్చే ఇన్సూరెన్స్ కమిషన్ కూడా తృణప్రాయంగా వదిలేసి ఎంతో కోట్లాది రూపాయలు విలువైనటువంటి స్థలంలో ఒక ధ్యానాశ్రమాన్ని నిర్మించి ధ్యాన ప్రచారం చేసిన మించినటువంటి ఆనందం లేదన్న సత్యాన్ని నమ్మి పత్రిజీ యొక్క ఆదేశాలకు అనుసారంగా జిల్లాలే కాదు, రాష్ట్రాలే కాదండి, దేశ విదేశాలలో కూడా ధ్యాన ప్రచారం చేయటం, మరి మీ అందరి యొక్క ఆత్మీయ ఆత్మాభిమానాలు పొందటం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నా. పత్రిజీ ఒకసారి పిలిచిన విదేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేయాలంటే ఏ విద్యార్హత లేని, ఇంగ్లీష్ అక్షరముఖ రాని నేను ధ్యాన ప్రచారం ఏంటి సార్ అంటే, భాషతో పని లేదు, అంతర్ముఖంగా నీలో ఉన్న శక్తిని చాలు అని చెప్పి పంపించినప్పుడు షార్జా, దుబాయ్, అబుదాబి, అమెరికా, అలాగే సింగపూర్, మలేషియా లాంటి మరి ఇతర దేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేయటం నిజంగా మరువలేని మహత్తరమైన విషయం అండి. మరి ఆ మలేషియా మిత్రులు ప్రసరించినటువంటి కోట్ అండి, అందుకే మీకు చూపిద్దామని వేశాను కానుకగా. మిత్రులారా, సహజంగా చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడిగా, హేతువాదిగా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మలేని పరిస్థితి అండి. ఏదో అంటారు సినిమా, నాకు ఒక తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అన్నట్టు, నాకున్న తెక్క ఏంటంటే ఎవరిని నమ్మను, అందరినీ పెద్దగా నమ్మనండి. స్వామీజీలు, గురుజీలు అంటే మహా వ్యతిరేకత. ముఖ్యంగా ఈ స్వామీజీని బాగా వ్యతిరేకించానండి, ఏమి నమ్మల. ఒకసారి ఒక మిత్రుడి ఇంటికి ఆహ్వానించినప్పుడు ఒక ఆయన వచ్చి స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామీజీ నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి మీరు పరిష్కారం చేస్తారని వచ్చాను అన్నాడు. సమస్యను తీరుస్తారని వచ్చాను అన్నాడు. వెంటనే లాగి పెట్టా 2 చెంపలు వాయించేశాడు. అది చూసిన తర్వాత నేను స్టన్ అయిపోయాను, అదేంటి అలా కొడుతున్నారేంటి అని. ఆ తర్వాత సార్ అన్నారు, సమస్య ఎవరు తెచ్చారయ్యా, నువ్వు తెచ్చుకున్నావా నేను తెచ్చానా అన్నాడు. నేనే తెచ్చుకున్నాను అన్నాడు. మరి నువ్వు తెచ్చుకున్న సమస్యకి నన్ను తీర్చమంటావేంటి? నీ సమస్య నువ్వు తెచ్చుకున్నప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. నీ పరిష్కారం కావాలంటే నన్ను అడుగు, ధ్యానం చేయి, కూర్చో, కళ్ళు మూసి కూర్చో, పరిష్కారం దొరుకుద్ది అన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే మనం చూస్తున్నాం, ఎంతోమంది స్వామీజీలు, గురీజీలు కూడా ప్రార్థనలు చేయండి, పూజలు చేయండి, మరి ఏదో భజనలు చేయండి అని చెప్తూ ఉంటారు. మరి ఈ స్వామీజీ ప్రార్థనలు, భజనలే కాదు, నిరంతరం హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, సకల సమస్యలు పరిష్కారం మీకే లభిస్తుందని చెప్తే నాకు మొదట నమ్మబుద్ధి గల. సరే, ఇది ఎంతవరకు నిజమైన ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ వ్యాలీలోకి వెళ్ళి ఏకదాటిగా 5 గంటలు ధ్యానం చేసిన తర్వాత నిరంతరం ఆనందంగా ఉంటానన్న నాకు ఆ రోజు బ్రహ్మానందాన్ని కలిగి ధ్యానం సకల భోగకారిణి అనే సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకున్నానండి. అలాగే 6 సంవత్సరాల నుంచి కనీసం ఒక మెట్టు కూడా ఎక్కదగలేని స్థితిలో ఉన్న నా భార్య 6 మాసాలు ధ్యానం చేసిన తర్వాత 620 మెట్లు కొండ అవలీలగా ఎక్కినప్పుడు ధ్యానం సర్వరోగ నివారణ సత్యాన్ని తెలుసుకున్నాను. అదేవిధంగా 58 సంవత్సరాల వయసు వరకు కూడా నాకు ఏమాత్రం ఈత రాని, నీళ్ళంటే భయపడే నేను, పత్రిసార్ చెప్పారు, ప్రతి మనిషిలోనూ సర్వశక్తులున్నాయి, సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు, మనిషికి అసాధ్యమంటూ ఏదీ లేదన్నటువంటి ఒక ఆయన మాటలకు ఎంతవరకు నిజమో తెలుసుకుందామనే ఉద్దేశంతో ఒక ఆక్వాడేవిల్ స్విమ్మింగ్ క్లబ్లో జాయిన్ అయ్యి 6 మాసాలు తీవ్రంగా సాధన చేసిన తర్వాత
1.5 కిలోమీటర్ల ఐలాండ్ని ఈది ప్రథమ స్థానాన్ని పొంది గోల్డ్ మెడల్ తీసుకోవటం, అదేవిధంగా 65 సంవత్సరాల వయసులో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ విశాఖపట్నం జరుగుతుంటే 3 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ సాధించి ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం, సకల సమస్యలకు పరిష్కారం సత్యాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోగలిగానండి. అదేవిధంగా ఈ లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి, అన్ని దానాల కన్నా జ్ఞానదానాన్ని మించిన లేదన్న సత్యాన్ని తెలుసుకొని మరి ఇక్కడ ఈ స్థలాన్ని ఒక ధ్యాన ఆశ్రమంగా నిర్మించి, పిరమిడ్ నిర్మించి గత 7 సంవత్సరాలుగా ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలు జరుపుకుంటూ మరి ఈరోజు 8వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడానికి పత్రిజీ యొక్క సారథ్యంలో మనందరం కూడా ఈరోజు వేచి ఉన్నాం. మిత్రులారా, ఈ మధ్య ఒక మిత్రుడు అడిగాడు, మరి నువ్వు మొట్టమొదటి నుంచి స్వామీజీలు గురుజీలను వ్యతిరేకించిన నువ్వు పత్రిజీ మాయలో ఎలా పడిపోయావు, ఏం మాయ చేశాడు నేను అని చెప్పి అడిగాడు సూటిగా. నన్ను పరిశీలించుకుంటే నిజమే ఆ మాయలో ఎలా పడిపోయాను, ఏం తెలుసుకున్నాను ఆయనలోని చెప్పి మరి ఆయన గురించి కొన్ని రహస్యాలు తెలుసుకున్నానండి. పత్రిస్తారు అనుమతిస్తే ఆ రహస్యాలు 4 చెప్తాను సార్. రహస్యం అంటే రహస్యంగానే ఉంచకూడదండి, ఈ బహిర్గతం చేస్తానంటే నేను చెప్తాను. ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతున్నటువంటి పత్రిజీ ధ్యానం చేయటానికి ఇల్లు వదలాల్సిన పని లేదు, అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం అంతకంటే లేదు, ఉన్న చోటనే ఉండి ధ్యానం చేసి నీ అంతర్శత్రువైన మనస్సును కూడా గ్రహించవచ్చని చెప్తున్న ఒక విలక్షణ గురువే ఈ పత్రిజీని తెలుసుకున్నానండి. నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే నిరంతరం చలించే నీ శ్వాసగురువును పట్టుకో, దీని ద్వారా నీ అంతఃశత్రువైన మనసును కూడా చేయించి నీ గమ్యాన్ని లక్ష్యాన్ని కూడా చేరవచ్చున్నటువంటి చెప్తున్న ఓ సంచలన గురివే ఈ పత్రిజీ అనుకున్నానండి. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షరం ముక్క రాని అతి సామాన్యుడిని కూడా కేవలం ధ్యానం ద్వారానే లక్షలాది పిరమిడ్ మాస్టర్లను తయారు చేస్తున్నటువంటి ఓ విలక్షణ గురువే ఈ పత్రిజని తెలుసుకున్నానండి. హింస చూడు, హంస పక్కడు, హింసను వదలండి, హంసను శ్వాసను పట్టుకోండి, మాంసాహారాన్ని మానండి, జంతువధను నిషేధించండి అంటూ ప్రపంచంలో ఏ రక్షణ లేని ప్రాణులందరికీ కూడా స్వేచ్ఛను ప్రసాదిస్తున్నారు ఈ పత్రిజని తెలుసుకున్నానండి. ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢాచారాలను, ముఖ్యంగా విగ్రహారాధనను, వాస్తు సిద్ధాంతాలను, పైగా కర్మకాండలను కూడా వ్యతిరేకించినటువంటి ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్టు పత్రిజని తెలుసుకున్నానండి. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాలనేది లేదు, పల్లకీలు అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద మోజు లేదు. ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం. 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఔపాసన పట్టి దేశ విదేశాలలో కూడా ఎంతో కాలంగా మరి ఆధ్యాత్మికమైన ప్రచారం చేస్తున్నటువంటి దాదాపు ఈ పత్రిజీ ఒక నడయాడే లైబ్రరీ అంటే మీకేమైనా సందేహం లేదనుకుంటాను. ఒక లైబ్రరీ లాంటి వారని నా భావన. అలాగే పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం స్టేటస్ సింబల్గా మారిన ఈ రోజుల్లో నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదు, సర్వశక్తులు నీలో ఉన్నాయంటూ ఒకవేళ ఎవరైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం ఈ ఒక్క పత్రిజీగా చెల్లిందండి. మరి మనందరం చూస్తున్నాం, ఆధ్యాత్మిక ముసుగులో ఎన్నో సంపదలు పోగేసుకున్నటువంటి తరుణంలో పిచ్చి నాయనలారా, ఇన్ని లక్షల కోట్ల మంది అభిమాన సంపద నాకు ఉండగా నాకు మరే సంపద మీద కూడా అభిమానం లేదంటూ జేబీలో చిల్లిగవ్వ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడినటువంటి ఒక సంసారిగా సన్యాసిగా మారి మౌనంగా మొక్కలా ఎదిగిపోతున్న కీర్తి శిఖరం అంటే కాదంటారా? అలనాడు సత్యాన్ని చెబితే సోక్రటీస్కి విషమిచ్చి చంపింది లోకం.
ఉద్ధరించాలని వస్తే జీసస్కు సిలువ వేసింది కూడా ఈ జనులే. మనుషులంతా ఒక్కటే, మతాలన్నీ మనుషుల్ని మార్చడానికేనని చెప్తే షిరిడి సాయిబాబాను రాళ్లతో కొట్టింది కూడా ఈ జనులే. అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే కాల్చి చంపింది కూడా ఈ లోకంలోని వారే. కానీ ఆ మహానుభావులందరూ ఈనాడు చిరస్మరణీయంగా కొన్ని లక్షల జన హృదయాలలో గుడులు కొట్టించుకున్నారండి. మరి అలాంటి పద్ధతే తప్పనిసరిగా ఈ పత్రికగా చెల్లుతున్నటువంటి సత్యాన్ని మరి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. అది ఈ తరం కాదండి, రాబోయే తరాలలో మరి ఈ విశిష్టత ఏంటో, ఈ ప్రాముఖ్యత ఏంటో, ఈ గొప్పతనం ఏంటో రాబోయే తరం తప్పనిసరిగా తెలుసుకుంటున్నాడు పరిపూర్ణ విశ్వాసంతో. మరి నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ ఆయనకు ఒక ఆత్మీయ అంతరాత్మగా నేను ఈ ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మరి ఈ మానస సరోవర ధ్యానాశ్రమ వేడుకలను, అలాగే మహిళా ధ్యాన మహాచక్ర 2 విజయోత్సవ వేడుకలను సభ్యత్వంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇంతమంది రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. నిన్నటి నుంచి నాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఫస్ట్ టైము ఈ పిఎస్ఎం మీడియా వచ్చిన తర్వాత, ఆ వీడియోలు చూసిన తర్వాతే ఈ మానస సరోవర్ గురించి మాకు తెలిసింది, మేము తప్పనిసరిగా వస్తున్నామన్నారు. మొట్టమొదటిసారిగా ఈ మానస సరోవర్నికి ఇచ్చేసినటువంటి ఈ ఆత్మ బంధువులు ఎంతమందో చేతులతో ఒకసారి. ఓ వెరీ గుడ్. వీరంతా ఈ మధ్య కాలంలోనే ఒక 3-4 నెలల క్రితమే ఈ పిఎంసీ ద్వారా మరి ధ్యానంలోకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు. వీరందరికీ కూడా మానస సరోవరం తరపుని హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు, మన ప్రియతమ గురువారైన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కళ్యాణ్ రామిరెడ్డి గారికి ఇంత అద్భుతమైన క్షేత్రం ఎప్పటి నుంచో చూడాలనే కోరిక ఉంది. ఈరోజు నా కోరిక తీరింది. ఇంత అద్భుతంగా నడిదిన కృష్ణానది ఒడ్డున ఇంత అద్భుతంగా పిరమిడ్ కానీ, ఈ చూస్తుంటే ఎంత ఆశ్రమం, విజయవాడ నడిబొడ్డున ఇంత గొప్పగా ఆశ్రమం నిర్మించిన రామిరెడ్డి గారికి నా వ్యక్తిగతంగా మరొక్కసారి కృతజ్ఞతలు, అభినందనలు. ఈరోజు ఈ మానస సరోవర్ 8వ వార్షికోత్సవం, అట్లే మహిళా ధ్యాన మహాచక్ర విజయోత్సవం అద్భుతంగా నిర్వహించారు రామిరెడ్డి గారు. ఈ మధ్యకాలంలోనే కడతాల్లో కరోనా టైంలో ధ్యాన మహాచక్రం జరుగుతుందా జరగదన్న సంసిద్ధంలో పత్రిజీ గారు పక్కా ప్రణాళిక చేసి 11 రోజులు మనం అద్భుతంగా మహిళా ధ్యాన మహాచక్రం 2ను నిర్వహించుకున్నాం. మీరందరూ చూశారు కదా, బాగుందా? ఒక్కసారి చప్పట్లు కొట్టి. అంత అద్భుతంగా ఆ మహిళా ధ్యాన మహాచక్రం 30 రోజుల్లో నిర్వహించిన కైలాసపురి ట్రస్ట్ బోర్డ్, హైదరాబాద్ ట్రస్ట్ బోర్డ్, మన అద్భుతమైన మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి ప్రత్యేకంగా చప్పట్టుతో అభినందించాలి. ఎంత నా వ్యక్తిగత పరిచయానికి వస్తే, నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి. హైదరాబాద్లో ఒక బిల్డర్, అశోక బిల్డర్స్ అనే సంస్థకు నేను మేనేజింగ్ డైరెక్టర్. 2002లో ఒక బ్లాక్ అండ్ వైట్ చిన్న పాంప్లెట్ ద్వారా ఇందులో రావడం జరిగింది. వచ్చిన 3 సంవత్సరాలు ధ్యానం చేస్తూ, నేను వచ్చిన తర్వాత 1 ఇయర్కు మా వైఫ్ రావడం, ఇద్దరం కలిసి అలా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ జరుగుతూ వస్తుంది. 2008లో పత్రిజీ గారు కైలాసపురి ట్రస్ట్ బోర్డ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఒక ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం రావాలన్నప్పుడు సారు ఒక ఆశీస్సులతో ఆ ట్రస్ట్ బోర్డులోకి వచ్చి 10 ఎకరాలలో నిర్మించాలనుకున్న ఆ కైలాసపురి క్షేత్రాన్ని 100 ఎకరాలలో పత్రిజీ గారి యొక్క ఆశీస్సులతో 100 ఎకరాలలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం కట్టి మీరు అందరూ చూస్తున్నారు. 2012 నుంచి ఎన్నో కార్యక్రమాలు, ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి. అంత గొప్ప అద్భుత ఒక ధ్యాన క్షేత్రం ఈ భూమండలం మీద ఒక శక్తి క్షేత్రంగా పత్రిజీ గారి యొక్క మాకు ఇచ్చిన అవకాశం
ఇంత గొప్పగా ఒక 50% వరకు కంప్లీట్ చేశాం. రాబోయే రోజుల్లో లక్ష్మణరావు గారి ఎంతోమంది పెద్దల ఆశీస్సులతో వచ్చే 3 సంవత్సరాలలో పత్రిజీ గారి యొక్క కళలకు అనుగుణంగా ఈ మధ్యనే ప్రణాళికలు చేశాం. 33 ప్రాజెక్టులుగా తయారు చేసి కైలాసపురిని ఈ భూమండలం మీద ఒక గొప్ప అద్భుత ధ్యాన క్షేత్రంగా, శక్తి క్షేత్రంగా, ఈ ప్రపంచ మానవాళికి ఒక శాంతి క్షేత్రంగా, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి పత్రిజీ గారు అంటారు కైలాసపురికి రావాలి, ఒక షిరిడి క్షేత్రంగా అభివృద్ధి చెందాలన్న పత్రిజీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి, ట్రస్ట్ బోర్డు వారు ఒకరే కాదు అందరం కలిసి ఈ 2-3 సంవత్సరాలలో ఆ కైలాసపురిని 100% కంప్లీట్ చేసుకోవాలి. ఈ సంకల్పానికి అందరూ మహాసంకల్పం, మీరందరూ తలుచుకుంటుంది ఒక మహాసంకల్పంగా మారి ఆ పిఎస్ఎస్ఎం హెడ్ క్వార్టర్, అందులోనే పిఎంసి ఆఫీస్ వస్తున్నాయి, ధ్యాన జగత్ ఆఫీస్ వస్తుంది, 3000 మంది ఉండడానికి వసతులు, 24 గంటలు అన్నదాన క్షేత్రాలు, ఇవి అతి త్వరలో మీకు బ్రోచర్ రిలీజ్ చేస్తాం. ఈ అతి త్వరలో 2-3 సంవత్సరాలలో అభివృద్ధి చెందాలన్నది నా వ్యక్తిగత తపన. మీ అందరం కలిసి అది మనం అభివృద్ధి చేసుకుందాం. మన పిఎస్ఎస్ఎం ఒక ఆశయం కానీ, మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి యొక్క ఆశయం ఎంత గొప్ప ఆశయం అంటే, ప్రపంచంలో ధ్యాన జగత్ అంటారు, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ధ్యానం చేయాలి, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి శాకాహారి కావాలి, ప్రపంచంలో ఆఖరి వ్యక్తి సంతోషంగా ఉండాలి అని ఇంత 3 ఈ స్లోగన్స్, ఈ కొటేషన్స్ తోటి ఏ సంస్థ వారు చెప్తురో లేదో కానీ మనం అందరం మనం గర్వపడాలి. పిఎస్ఎస్ఎం వారి యొక్క స్లోగనే ప్రపంచం మొత్తం ఒక వసుదైక కుటుంబంగా కావాలన్న పత్రిజీ గారి యొక్క ఆశయం. అతి త్వరలో 2030 వరకల్లా మనం 100% పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచంలో తెలియని ఏ మూల ఉండదు, అక్షరాలా జరగబోతుంది. పత్రిజీ గారు అన్నారంటే అది 100% జరుగుతుంది. దయచేసి మనందరి ఇప్పుడు ఒకటేనండి, మనం ధ్యాన ప్రచారం సరే ఎలా చేస్తున్నారు మీరు, పిఎంసి ఛానల్ గురించి చెప్పండి, అదే పెద్ద ధ్యాన ప్రచారం. మా ఛానల్ చూడండి, మా ఛానల్ చూడండి అని చెప్పండి. పిఎంసి ఛానల్ చూశారంటే మొన్న సంక్రాంతికి చూశాను నేను, 3 రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తే సార్ అసలు ఎంత అద్భుతంగా ఉందో పిరమిడ్ పిఎంసి ప్రోగ్రామ్స్. మనం దాన్ని పిఎంసిని ధ్యాన ప్రచారం అంటేనే మన పిఎంసి మెడిటేషన్ ఛానల్ చూడండి అని చెప్తా చాలు. ఒక్కసారి ఆ కార్యక్రమాలు చూస్తే ఎలాంటి వారైనా మనం అంటేంది, పిఎస్ఎస్ఎం మూమెంట్ ఏంది, పత్రికారు అంటేంది ఆ టీవీ చూస్తే తెలిసిపోతుంది. నాకు మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన రామిరెడ్డి గారికి, ఈ క్షేత్రం రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి, వేలాది మంది లక్షలాది మంది వచ్చే రోజు రావాలి అనేది నా యొక్క కోరిక, సంకల్పం. థ్యాంక్ యూ సార్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. రామిరెడ్డి గారి దంపతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి ఫ్రెండ్స్. మానస సరోవరం 8వ వార్షికోత్సవంలో మరి దాంతోపాటు మొన్నటి వరకు డిసెంబర్ 31 వరకు జరిగిన మహిళా ధ్యాన మహాచక్రం 2 విజయోత్సవాలు 2 కలిపి మనం అందరం ఇక్కడ రావటం అదృష్టంగా ఫీల్ అవుదాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తి ఇక్కడ ధ్యానంలోకి రాకమునుపు ఆలోచన సరళి, జీవిత సరళి వేరుగా ఉంటుంది. ఈ ధ్యానంలోకి అడుగు పెట్టిన తర్వాత ఎంటైర్ మార్పు, నాది అనే స్థితిలో నుంచి మనకేమి, విశ్వానికి ఏం చేయాలా అనే ఒక ఉదాహరణ ఈ మానస సరోవరం. ఎందుకంటే 2 అక్కడెక్కడో ఒక అపార్ట్మెంట్లో ఉండే అయినా ఈరోజు మొన్న ఒక రోజున పైన వచ్చి చూశాను నేను. ఆ పైన కూర్చొని చూస్తే ఆ ఏది విజయవాడ విద్యుత్ కాంతులు, అమ్మవారు అటు ఇటు అన్నీ కూడా లైటింగ్లో హాయిగా ఇంట్లో కూర్చుని మరి ఇంత అద్భుతమైన 2 కూడా అనుభవిస్తున్న గ్రేట్ మాస్టర్ రామిరెడ్డి గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామండి ఫ్రెండ్స్.
ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా అత్యద్భుతంగా తన జ్ఞానం పొందారు. మరి విశ్వ కళ్యాణం కోసం పాటు పడుతున్నారు అందరూ కూడా. మరి గురువుగారు ఇప్పుడు మొన్న పిఎంసికి గట్టిగా క్లాస్ కొడదాం. పిఎంసికి మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ జరిగిన ప్రతి ప్రోగ్రాం మరి దగ్గర దగ్గర 4 కోట్ల మంది చూడగలిగారంటే పిఎంసిదే ఆ గ్రేటు. మహిళా జానమ చక్రం 2 అద్భుతంగా నిర్వహించగలిగారు. ట్రస్ట్కి కూడా గట్టిగా క్లాస్ కొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే 3 నెలల నుంచి ఆ కార్యక్రమంలో అందరూ ఆయన కలవాలంటే నేను మామూలుగా అయితే ఒక రోజు పట్టనుంది. అటువంటిది పనులన్నీ ఆపుకొని మరి ట్రస్ట్ సభ్యులందరూ ముఖ్యంగా సాంబశివరావు వీళ్ళందరూ కూడా రేత్రింబాళ్ళు కష్టపడి ఒక అత్యద్భుతమైన కార్యక్రమం మనకి అన్ని సౌకర్యాలతో అద్భుతంగా నిర్వహించిన మరి పిఎంసి వాళ్ళు ఈరోజు ఎక్కడ ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా ప్రపంచాన్ని మొత్తం చూడగలిగే స్థితికి తీసుకొచ్చిన పిఎంసి డైరెక్టర్ సమర్థనం గట్టిగా క్లాస్ కొడదాం. ప్రతి ఒక్కటే మనం నేర్చుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఒక అత్యద్భుతమైన రాబోయే ప్రపంచం అంతా మరి శాకాహార ప్రపంచం కాబోతుంది. గట్టిగా ఒక పిరమిడ్ మాస్టర్ల ద్వారానే ఇంత గ్రేట్ గురువు మనకు దొరకటం ఎన్నో జన్మల పుణ్యం. ఒకసారి గ్రేట్ గురువు గారికి గట్టిగా క్లాస్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఉగాది నాటికి మరి వశిష్ఠ గౌతమి 2 డేస్ గురువుగారు కూడా ఉంటారు అక్కడ. మరి మీరు అందరు కూడా రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్రోగ్రాం మీద ప్రోగ్రాం అయిపోయింది. జానమా చక్రం అయిపోయింది. సంక్రాంతి సంబరాలు తర్వాత ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మళ్ళా జానమహాచక్రాలు. చాలా సులువుగా తేలిగ్గా ఏ కష్టాలు పెద్దగా లేని జీవితం గడుపుతున్న నాకు గొప్ప అనుభవాలు ప్రకృతి వ్యాలీ నేర్పింది, ప్రకృతి మాత నేర్పింది. సార్ అన్నారు ఒకసారి, నాకు అవమానంగా ఉంది అంటే, మనకు అవమానాలు సన్మానాలు ఉండనైనా మనం జీరోలమే అన్నారు. నాకు ఒక్కొక్కటి అర్థమవుతుంది. జీరో ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత గొప్ప లైఫ్. మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఒకటే, 4 గోళ్ల మధ్యన కాదు 4 చెట్ల మధ్య జీవించాలి. మీ బిడ్డలకి కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వడం కాదు, ఒక్కరోజైనా సముద్ర మట్టానికి కనీసం 10,000 మీటర్లు ఎత్తున్న ప్రాంతంలో ఒక్కరోజైనా గడిపే ఆ భాగ్యాన్ని కల్పించండి అని ఓషో చెప్తారు. మనం కోట్ల రూపాయలు ఆస్తున్నా అలాంటి నేచర్లో, ఆ స్వచ్ఛమైన ఆ ప్రకృతిలో, ఆ ఒడిలో, ఇలాంటి మహా గొప్ప గురువు సన్నిధిలో 10 రోజులు గడుపుకునే అవకాశం నిజంగా ఎంత అదృష్టమో. నాకేమీ శ్రమ అనిపించడం లే. ఏ రోజు కష్టపడని నాకు గత 3 నెలలుగా నేను రోజు 10 గంటలు 11 గంటలు నేను పని చేస్తున్నా. నల్లగా అయిపోయాను. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు మీ అందరికీ అక్కడ ఆ అద్భుతాన్ని రుచి చూపించాలో అని ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు బాగా హెడేక్ వస్తుంది. ప్రకృతి వ్యాలీలో, ఆ వ్యాలీలో ఇంకో వ్యాలీలు ఉన్నాయి, చాలా వ్యాలీలు. అవన్నీ తుప్పలతో, ఆ స్ట్రీమ్స్ అంతా ఆ చెట్లతో దట్టమైన అడవి. నేను అలా నడిచి వెళ్తుంటే తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత నాకు చాలా తేలిక అయిపోయింది, చాలా హాయిగా ఉంది. భలే ఉంది, ఒక గంట ఇలా తిరిగితేనే నాకు అంత హీలింగ్ అయిపోయింది. 10 రోజులు మన వాళ్ళందరినీ ఇందులో ఉంచితే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చి చక్కటి హట్స్ తయారు చేశాను. 500 హట్స్, గుడిసెలు. క్యాంప్ రియల్గా థ్రిల్ ఉంటుంది. నా ఉద్దేశం, నేను పత్రిజీకి బ్రహ్మాండమైన ఒక క్వార్టర్స్ని తయారు చేశాను. తప్పనిసరిగా పత్రిజీ కూడా ఆ గుడిసెలోనే ఉంటారు.
మనందరం ఉండే దాంట్లో ఒకరోజైనా నేను నిన్న కూడా అన్నాను మిత్రులతో, డెఫినెట్గా సార్ చూస్తే ఒకరోజైనా ఇక్కడ ఉంటారు. ఎందుకనంటే ఒకసారి మేము తుమ్మూరు తీర్థం ట్రెక్కింగ్కి వెళ్ళాం. ఆ ట్రెక్కింగ్లో ఒక వాగు ప్రవహించే ఆ ప్రవాహం అయిపోయిన తర్వాత రాళ్ళు ఉంటాయి కదా, రాత్రి 1 గంట ఆ టైంలో నేను సార్ ఎక్కడున్నారు అని చూస్తూ ఉంటే సారు చిన్నపిల్లవాళ్ళగా రాళ్ళ మీద పెట్టుకుని ఇలా పడుకుని ఉన్నారు. ఆయనకి బెడ్స్ ఉన్నాయి, లేకపోతే ఆయన కోసం ఏర్పాట్లు ఉండుంటాయి. కానీ ఆయన నేచర్లో అలా ఉండడం చూస్తే ఎలా సార్ ఎలా ఉన్నారు అనిపించింది. ఆ రోజు నుంచి మనందరం కూడా రేపు ప్రకృతి వ్యాలీలో మిమ్మల్ని రాళ్ళ మీద పడుకోబెట్టం, కానీ ఇలాంటి మహనీయుడితో ఆ నేచర్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప అవకాశం నేను మాత్రం గ్యారంటీగా చెప్తున్నా మీ అందరికీ. 1 రోజు 2 రోజులు ఉందామని వచ్చిన మీరు 10 రోజులు అయిపోయిన తర్వాత కూడా అయ్యో అయిపోయినాయా అని బాధపడుతూ వెళ్తారు. అంచేత 10 రోజులకు సరిపడా బట్టలు తీసుకుని బంధుమిత్రులతో 10 రోజులు అక్కడ మహావైభవంగా అద్భుతంగా నిర్వహించుకోబోయే ఆ అద్భుతాన్ని అందరూ అనుభవించాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతా. 2వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు ఈ మహనీయుని సన్నిధిలో మొన్నే కొట్టాల నుంచి సార్ అన్నారు, మన బృందం అంతా రావాలయ్యా, సంగీత బృందం అంతా. ఆ మ్యూజిక్, ఆ నేచర్, ఆ మహనీయుని సందేశం, సేత్ రామ్తా విజ్ఞానం, అలాగే 108 మంది మహిళామూర్తుల్ని ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో మూమెంట్ కోసం పనిచేసిన ఎంతోమంది మహిళామూర్తులు ఉన్నారు. అలాంటి ఒక 108 మంది. ప్రకృతి అంటే స్త్రీయే. ఆ స్త్రీకి అక్కడ సత్కరించుకోవడం, ఎన్నో పాపాలు మేము చేస్తాం పురుష జాతి. ముఖ్యంగా నేను చాలా పురుషాహంభావంతో ప్రవర్తించాను. ఆ పాపాలన్నీ కడుక్కోవడం కోసం ఆ స్త్రీమూర్తుల పాదాలని స్పర్శించుకోవాలని, వారిని సత్కరించుకోవాలని అనుకుని మరి ఆ 10 రోజులు కూడా ఆ దివ్యమూర్తులందరి యొక్క దర్శనాన్ని మీరందరూ మనందరం కలిగించుకుందాం. వారందరి పాదస్పర్శతో ఆ ప్రకృతి మాత పులకించి డ్యాన్స్ చేస్తుంది. నిన్నే రఘుపతిరాజు గారు వచ్చి ఆ ప్రకృతి మాత డ్యాన్స్ చేస్తుంది సార్, చాలా ఉత్సవం జరుగుతుంది, చాలా అద్భుతంగా ఉందని వారు చెప్పారు. బాలకృష్ణ గారు, ఆ సేత్, ఆ టీం వారు చెప్తున్నారు. మీరందరూ చూస్తారు. మీ అందరికీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మీ జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన అనుభూతి కలిగే ఆ ప్రాంతానికి రావాలని మీ అందరినీ ఆహ్వానం పలుకుతా. ఇంతటి ఈ మహనీయుడి దగ్గర నేర్చుకోవడానికి ఎన్నున్నాయో. ఆయన ఆ ప్రకృతి వ్యాలీ టైంలోనే నేను ఒక మర్డర్కి ప్లాన్ చేశా. నాకు ల్యాండ్ అమ్మిన ఆయన ఒక ఆయన నన్ను చాలా ఇబ్బందులు గురి చేస్తా, చాలా నష్టాన్ని కలిగిస్తున్నాడు. ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆయన దేనికి ఆ ఇబ్బందులు పెరిగితే ఒకసారి నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ పలానా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నాను అన్నాను. మర్డర్ చేయించాలి, నేను చంపడం కాకుండా తెలియకుండా చేయించాలని ఏదో చిన్న ప్లాన్ చేశాను. అప్పుడున్నా నా బుర్రతో. సార్ ఏమన్నారో తెలుసా, నాయన 30 సంవత్సరాల క్రితం నా గురువు ద్వారా నేను ఒక విషయం నేర్చుకున్నాను. అది నా జీవితంలో నా పర్సనాలిటీ డెవలప్మెంట్కి అది ఉపయోగపడింది. అది నీకు కూడా ఉపయోగపడుతుందేమో, అప్లై చేసి చూడు అని ఆయన ఏం చెప్పారు తెలిసిన? నెవర్ రియాక్ట్, ఎప్పుడూ రియాక్ట్ అవ్వద్దు. కరుణను చూపించు అని నా గడ్డం పట్టుకుని ఆ పేరు చెప్పి వాడి మీద కరుణ చూపించలేవా అన్నారు. చాలా కష్టమైంది. అలాంటి అతని పేరు తలుచుకుంటూ ఇప్పటికీ నాకు లోపల ఉన్నవాడు మేలుకుంటున్నాడు. కానీ సార్ ఆ రోజు కరుణను చూపించు అని రాశారు. నెవర్ రియాక్ట్, REACTION, రియాక్షన్ అని రాసి పురుషాధముడు అని రాశారు. రియాక్షన్ అని దాని ఎదురుకుంటే పురుషాధముడు. అదే ఆ రియాక్షన్ REACTION, అందులో ఉన్న C అనే లెటర్ని ముందు రాసి ఉన్న లెటర్స్ రాశారు. క్రియేషన్, రియాక్షన్, క్రియేషన్. పురుషాధముడు రియాక్ట్ అవుతాడు, పురుషోత్తముడు క్రియేట్ చేస్తాడు. బ్యూటిఫుల్ లైబ్రరీ. ఏ రోజు ఆయన చాలా సింపుల్గా ఉండే అనేక మాటలు సింపుల్గానే చెప్తారు. నాకు తెలిసి ఈ ఆధునిక
సమాజంలో ఆధ్యాత్మిక మహాన్నత సత్యాల్ని ఇంత సరళంగా, ఇంత సున్నితంగా, ఇంత స్ట్రైట్గా అద్భుతంగా అందిస్తున్న మహాద్భుతం బ్రహ్మర్షి పత్రిజీ. నేను ఒక 10,000 పుస్తకాలు చదివాను. నేను ఈ మధ్యన ఆగమశాస్త్రం చూశాను. ఆగమశాస్త్రంలో ఒక గొప్ప శ్లోకం ఉంది, ఒక గొప్ప టెక్నిక్ ఉంది. ఒక 7-8 లైన్ల శ్లోకం అది. ఆ శ్లోకాన్ని బట్టి చేసి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను తులసీదళం అని పత్రిజీ రాసిన బుక్ మీలో చూసుంటారు, అందులో ఉంది. పత్రిజీ ఆ 8 లైన్ల 10 లైన్ల శ్లోకం యొక్క సారాన్ని సింపుల్గా ఆయన ఎంత బాగా చెప్పారో తులసీదళంలో. ఏమన్నారంటే, గతం అవగతమైతే అది విగతం అవుతుంది అని ఉంది తులసీదళంలో. ఆగమశాస్త్రంలో ఏముంది అంటే, మన గతపు కర్మలు, మన గతపు భయాలు, గతపు ఆందోళనలు మన నుంచి విడుదలవ్వాలంటే ఏం చేయాలో దాన్ని మళ్ళీ అనుభవంలోకి తీసుకుంటే అది అర్థమైతే, అవగతమైతే దాని నుంచి రిలీవ్ అవుతుంది అనేది ఒక 8-10 లైన్ల శ్లోకం. అది అర్థం చేసుకోవడానికి, చదవడానికి నాకు ఒక 1 వారం రోజులు పట్టింది. కానీ తులసీదళంలో ఆయన ఇచ్చిన స్ట్రైట్ ఆ 2 లైన్లు, గతం అవగతమైతే అది విగతం అవుతుంది. అర్థం అవడం కాదు, ఎనలైజేషన్ కాదు, మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వడం, పూర్తిగా అవగతం అవ్వడం. ఎంత బ్యూటిఫుల్గా, చాలా సింపుల్గా ఉంటాయో. ఆయన దివ్య దృష్టి ఉందేమో అని మొన్న ఈ మధ్యన కూడా అడిగాను. సార్ మరి అప్పుడెప్పుడో 2005లో అందరూ అడవిలో ఉంటాము అన్నారు. మరి కరోనా వ్యవహారాలు చూస్తుంటే ఇది ఒక ట్రయల్ కాబట్టి నెక్స్ట్ వచ్చే రోజుల్లో ఇలాగా నగరాల్లో కిక్కిరిసిపోయిన జనాభా ఉండే పరిస్థితి ఇంకా ఉండే వాతావరణం లేదు, అందరికీ తెలుస్తుంది. ఒకే చోట లక్షలాది మంది గుమికూడి జీవించే ఇలాంటి కాంక్రీట్ జంగిల్లో ఉండే పరిస్థితులు ఇంకా ఉండవు. తప్పనిసరిగా అందరూ నేచర్లోకి వెళ్ళాలి. ఆ పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. మరి మీరు ఆ రోజే చెప్పారు, మీకేమైనా దివ్య దృష్టితో చెప్పారా సార్ అంటే, నాయన ద్రష్ట అంటారు అన్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక మహాజ్ఞానికి అర్థమవుతుంది. అతీత శక్తులని వారు ఎప్పుడు అనరు, కానీ ఆయనకి తెలుసు ఈ మానవాళికి, ఈ భూమండలానికి ఏది అవసరమో దానికోసమే పిరమిడ్ల నిర్మాణం. ప్రకృతి వ్యాలీలో కొన్ని 100 పిరమిడ్లు రావాలి అని చెప్పారు. అక్కడ పిరమిడ్స్ తయారవుతున్నాయి. అలాగే ప్రతి గ్రామంలో ఈ భూమండలాన్ని రక్షించడం కోసం శక్తి క్షేత్రాలు రావాలి అన్నారు. ఎక్కడ చూసినా, ఒక రోజు నా కారు ఆగిపోయింది అక్కడెక్కడో ఒక పల్లె. ఏం చేయాలో అటు ఇటు చూస్తున్నా, ఎక్కడ ఉండాలి నైట్, ఏం చేయాలి, మెకానిక్ ఆ ఫోన్ సిగ్నల్ రావడం లే, ఏం చేయాలని చూస్తుంటే అక్కడ ఒక పిరమిడ్ కనిపిస్తుంది. ఓహో, ఇక్కడ ఎవరో మన వాళ్ళు ఉన్నారని వెళ్ళాలి, ఇంట్లో హాయిగా ఉండి. ఏ మారుమూలు వెళ్ళినా, అడవుల్లోకి వెళ్తే పాడేరు లాంటి ప్రాంతాల్లో భీమ్సింగి, లంసింగి అని మీరు వింటూ ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో కూడా పిరమిడ్లు ఉన్నాయి, ధ్యానులు ఉన్నారు, శాకాహారులు ఉన్నారు, ధ్యాన గ్రామాలు ఉన్నాయి. ఇవాళ లక్షల మంది దగ్గరికి ఇంత సరళంగా, సింపుల్గా, పెద్ద ఉపన్యాసాలు అయినా ఇంతసేపు ఎప్పుడు ఆయన ఉపన్యాసం కూడా ఇవ్వరు. చాలా సింపుల్గా అతి సరళంగా ఆ ఎస్సెన్స్ని, ఏదైతే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు చెప్పినాయో ఆ టోటల్ ఎస్సెన్స్ని పత్రిజీ ఒకే మాటలు చెప్తారు. అదే మన అందరికీ అలవాటు చేశారు. మనందరం అలా జీవిస్తున్నాం. ఎంత గొప్ప మూమెంటో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ భూమి మీద ఆఖరి జీవి హాయిగా నవ్వుతూ సెలబ్రేట్ చేసుకుంటూ నిష్క్రమించే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ లక్ష్యం కోసమే మనందరం నిరంతరం పనిచేస్తున్నాం. దానికి స్ఫూర్తి, దానికి కావాల్సిన శక్తి, దానికి కావాల్సిన హీలింగ్ అన్నీ మనకి ప్రకృతిలో శుభ్రంగా లభిస్తాయి. కాబట్టి మీ అందరి పుట్టిల్లు ప్రకృతి వ్యాలీ. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ప్రకృతి వ్యాలీకి రండి. ఆయన చెప్పారు పత్రిజీ, నువ్వేం చేయక్కర్లేదు నాయన, ఆ నేచరే వాళ్ళని హీల్ చేస్తుంది. స్వస్థత ప్రకృతే చేస్తుంది. ఎలాంటి సమస్య ఉన్నా. ఎందుకంటే నాకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి. నా భార్య అంటది, మీకు 100 సార్లైనా గుండెపోటు రావాలి, అసలు ఒకసారి కూడా రాలేదేంటని. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రకృతి ఒడిలో, ప్రకృతితో ఉంటే ఆ శక్తి, ఆ స్థైర్యం, ఆ అద్భుతం 3 నెలలుగా
నేను ఎవరిని వెళ్ళి యాచించడంలే. అయ్యా ప్రకృతి వ్యాలీలో ఇంత పెద్ద కార్యక్రమం ఉంది, ఇక్కడ చాలా ఖర్చు ఉంది అని మన వాళ్ళు వచ్చి, అయ్యా రాజుగారు ఏం చేస్తున్నారు, ఎలా 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 అంటుంటే, అయ్యా ఏం చేయాలో చేసుకుంటే వెళ్దాం, ప్రకృతి మాత పని ప్రకృతి మాత చూసుకుంటుంది. ఏం చేయాలో అది చేయాలి. అందరూ వచ్చిన వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇవ్వడానికి, వాళ్ళు విశ్రమించడానికి ఉండాలి, వాళ్ళకి నీళ్ళు ఉండాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఉండాలి, ఆ టాయిలెట్స్ సరిగా ఉండాలి, నీరు సరిగా ఉండాలి, మంచి ఆహారం ఉండాలి. వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నాం. 3 నెలలుగా వచ్చి మిత్రులందరూ వచ్చి ఎవరు ఏం చేయగలరో చేస్తున్నారు. గొప్ప ఏర్పాట్లు జరిగినాయి. 500 హట్స్ ఆలోచించండి, 500 పాకలు ఆ ప్రకృతి వాళ్ళు వేస్తే నాకు 5-6 గంటలు పట్టింది అన్నిటిని లెక్కబెట్టి కౌంట్ చూసుకుని అవి చూడడానికి. అంత బ్యూటిఫుల్ ప్లేస్. మీరందరూ ఆ అనుభవం పొందాలని గురుగారి యొక్క ఆశీస్సులతో 10 రోజులు ఆయన ఉండడం ఎంత వరం అనిపించిందో నాకు. మొదట 1 వీక్ ఇచ్చారు. ఇది 3వ మహాకరుణ ధ్యాన మహాచక్రం. ఫస్ట్ 2 కూడా 1 వీక్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఆయన ఇది ఈసారి 10 రోజులయ్యా అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు. కానీ గత సంవత్సరమే వారు 2020లోనే చెప్పారు. మరి అంతటి భాగ్యాన్ని మనందరం పొందినందుకు, ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి, పత్రిజీకి, మీ అందరికీ మరొకసారి ప్రణామాలు అర్పించుకుంటూ, మీ అందరినీ మీ బంధుమిత్రులతో రావాలని ఆహ్వానం పలుక్కుంటూ, అందరూ అన్నారు పెయిడ్ అకామిడేషన్ పెట్టండి, లేకపోతే వీటికి ఎంత ఖర్చు అయింది కదా, అంత ఖర్చు అయిందని. ఎవరింటికైనా వస్తే ఛార్జ్ చేస్తారా? మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తే ఛార్జ్ తీసుకుంటారా? ఛార్జ్, నో ఛార్జ్. అలాగే ఎవరు నుంచుని భోజనం చేయకూడదు. అందరూ అంటున్నారు, నన్ను రోజు భయపెడుతున్నారు వచ్చి, మీరేంటి సార్ మీరు ఇక్కడ ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి పెడతానంటున్నారు. అయ్యా నుంచుని పెట్టడం ఆయనకు కూడా ఇష్టం ఉండదు. క్యూలో నుంచుని, ఇది ఏ ఆధ్యాత్మిక సంస్థలని అలా జరగడం లేదు. లక్షల మంది ఉన్న చోట కూడా కూర్చుని వసతిని ఏర్పాటు చేస్తారు. తప్పనిసరిగా అది చేసి తీరాలి. నేను ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి నేను అందరినీ కోరుతున్నాను, ఆ పని నా దగ్గర నుంచే మొదలు పెడతాను. అందరూ హాయిగా కూర్చోవాలి అంటే వెంటనే వెస్ట్ గోదావరి నుంచి మిత్రులు ఫోన్ చేసి, మేము అరిటాకులు ఇస్తాం సార్ అన్నారు. అలాగే గోదావరి జిల్లాల నుంచి వడ్డించడానికి చాలామంది కావాలంటే ఒక పెద్ద బృందం ఋషి ఆధ్వర్యంలో ఒక 200 మంది వడ్డించడానికి మేము చూసుకుంటాం సార్ అంటున్నారు. మనం అందరం ఉన్నాం, మనం వడ్డించుకుందాం, చక్కగా కలిసి మంచిని కష్టాన్ని అన్నిటిని సమపాలలో తీసుకుందాం. కష్టాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, అన్నీ అక్కడ చక్కగా నేర్చుకుందాం, అనుభవిద్దాం. మీ అందరూ రావాలని కోరుకుంటూ ఇంతసేపు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎర్నేని ప్రసాదరావు, ఏలూరు. నేను 2002 నుంచి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాను. 2004లో ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారా ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి నేను రావటం జరిగింది మిత్రులారా. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా, ఇక ముందు కూడా ఈ శ్వాస మీద ధ్యాస అన్న ధ్యానాన్ని నేను ఎంతో దీక్షగా నేను చేస్తాను. ఇక అంతకు మునుపు నేను హఠయోగం చేసేవాడిని, పూరక కుంభక రేచికాలు. ఎప్పుడైతే నేను ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ చదవటం జరిగిందో 2004లో, మరి అప్పటి నుంచి కూడా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం ప్రారంభించాను మిత్రులారా. ఇందాక రామిరెడ్డి గారు చెప్పారు, పత్రిజీ గారు ఏం మాయ చేశారో అంటున్నారు అని చెప్పి. ఆయన ఏమి మాయ చేయడు, మహానుభావుడు. మనలో ఉన్న మాయను మనమే తొలగించుకునే అద్భుతమైన సాధన చేయిస్తారు ఆయన. ఇక్కడ ఏమీ మాయా మర్మం, మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. ఇది లోకానికి అందరికీ విదితమే. అలాగే మిత్రులారా, మనందరిలోనూ ఉన్నది ఒక్కరే. ఆ ఒక్కరిలో ఉన్నది కూడా మనమందరము. ఆ ఒక్కరే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ.
ఆయనలో కేవలము ఈ భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల మంది మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులు పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆ ఒక్క వ్యక్తిలో శక్తిలో నిత్యము విరాజిల్లుతూ ఉంటారు మిత్రులారా. అందుకనే మొట్టమొదట ఈ పిఎస్ఎస్ మూమెంట్లో ఉన్న ఒక ప్రాథమికమైన సూత్రము అహింస పరమో ధర్మ. పూర్వం కూడా మనకు చెప్పారు మహానుభావులు, మీరు 100కి 50% మీరు శాకాహారులుగా అయితే మీరు సహజంగానే ఆధ్యాత్మికతలో ప్రవేశించినట్లు అని. సో మొట్టమొదటి మన ప్రాథమిక సూత్రం అహింస పరమో ధర్మ అని. దానిని ప్రాక్టికల్గా ఊరులా వాడలా ఇంటింటా కూడా ఈ శ్లోకం తీసుకెళ్ళి అందరినీ శాకాహారులుగా మారుస్తున్న ఘనత పిఎస్ఎస్ మూమెంట్ ఇది మిత్రులారా. సో అలాగే ఈరోజు ధ్యాన మహిళ చక్రం 2 విజయోత్సవాలు, అలాగే మన రామిరెడ్డి గారి యొక్క ఈ అద్భుతమైన ప్రాంగణం 8వ వార్షికోత్సవం. 8 అంటే అష్టసిద్ధులు ఆయనకి లభించేశాయి ఆల్రెడీ. విన్నారు కదా ఆయన యొక్క అనుభవాలు. ఎస్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈ ప్రాంగణంలో, ఎన్నో విజయోత్సవాలకు, ఎన్నో మరి కార్యక్రమాలకు మనం అందరం కూడా అనేక సార్లు ఇక్కడికి విచ్చేసి ఉన్నాం. సో మరి అలాగే ధ్యాన మహాచక్రం 11, మరి అలాగే 30 సంవత్సరాల పిఎస్ఎస్ మూమెంట్ యొక్క విజయోత్సవాలు. అలాగే మరి ఈ సంవత్సరం కరోనా పుణ్యమాని మనం అందరం కూడా ఎక్కువగా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి చక్కగా పిఎంసి ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం చూరుకున్నాం మిత్రులారా. మరి ఈ సందర్భంగా పిఎంసికి ఆ యొక్క టీం మొత్తానికి మన కరతాళ ధ్వనులు మిత్రులారా. మరి ఈ సందర్భంగా నేను పదే అందరికీ మనం ఇక నుంచి ఒకటే ప్రచారం, చూస్తే పిఎంసీనే చూడండి, చదివితే ధ్యాన జగత్ మ్యాగజైన్నే చదవండి, ఇదే ప్రచారం మంది. ఇంతకు ముందులాగా మనం ఓకే కంఠశోషతో మనం ఏమీ ఉపన్యాసాలు ఇవ్వనక్కర్లేదు. 24 గంటలు పిఎంసి అద్భుతంగా ప్రసారం చేస్తున్నది మిత్రులారా. మిగిలిన టీవీలన్నీ ఓన్లీ ఈ గ్లోబల్ మీద జరిగే, ఈ భూమి మీద జరిగే యొక్క చిత్ర విచిత్రాలు, అది ఎవడో చెప్పినట్టు నేరాలు ఘోరాలు చూపిస్తూ ఉంటారు నిత్యం. అలా కాదు, ఇక్కడ ఏ నెగిటివ్ ఉండదు మన పిఎంసిలో, ఏ ప్రకటనలు ఉండవు మిత్రులారా. వాటి యొక్క ఆ ధనము, ఆ బలము ఈ పిరమిడ్ మాస్టర్సే మిత్రులారా పిఎంసికి. మనం అందరం కూడా ఆ పిఎంసికి వెన్నుదన్నుగా నిలబడ్డాం. దానికి కిందటి నెలలోనే మనం అద్భుతంగా షేర్ల రూపంగా మనం సబ్స్క్రైబ్ చేసి ఉన్నాం. మరొక్కసారి ఈ సందర్భంగా ఈ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకమైన మరి కరతాళ ధ్వనులు చేసుకుందాం. సో ఆ విధంగా మనం ప్రచారం చేద్దాం మిత్రులారా. మరి అలాగే ఈ మహిళా ధ్యాన చక్ర 2 విజయోత్సవాల సందర్భంగా మరి వాస్తవానికి మీరందరూ ముందు కూర్చుంటే మేమందరూ వెనకమాల ఉండవలసిన వాళ్ళం కదా. ఎస్, అందుకుగానే మీరందరూ ముందున్నారు, మా మగవాళ్ళందరూ వెనకమాల ఉన్నారు. ఎస్, పూర్వం రోజుల్లో ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉందని చెప్పేవారు. ధ్యాన మహాచక్రం, ధ్యాన మహిళా చక్రం ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మొదలైందో అప్పటి నుంచి కూడా ఆ సామెత ఉల్టా అయ్యింది. ప్రతి స్త్రీ వెనకమాల ఈ పురుషుడే ఉంటాడు తల్లుల్లారా. ఎస్, అందుకనే ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవంలోనే మన మహిళా తల్లులు చక్కగా అద్భుతంగా జ్యోతులు వెలిగించారు. మీరు వెలిగించిన జ్యోతులే మేము. మీకందరికీ మరొక్కసారి కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మరి వశిష్ఠ గౌతమి
పిరమిడ్ యొక్క అన్నదాన ట్రస్టీ చైర్మన్ అయినటువంటి ఏలూరు వాస్తవ్యులు శేషగిరిరావు గారు వారి యొక్క సందేశాన్ని విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా వందనాలు. ఆత్మస్వరూపులందరికీ శతకోటి వందనాలు. నా పేరు శేషగిరిరావు అండి. మాది పక్కనే వెస్ట్ గోదావరి, ఏలూరు. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇదివరకు అందరిలానే భక్తి మార్గంలో ఉండేవాడిని. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను అనమాట. ఏదైతే ప్రతిదీ కూడా టైం తక్కువ ఉన్నవలన చాలా సింపుల్గా చెప్తాను నేను. అందరూ కాశీ 1-2 సార్లు మాత్రమే వెళ్తారు. నేను 50 సార్లు పైన వెళ్ళానండి. అంటే భగవంతుడు అంటే ఎంత ఇదిగా ఉండేవాడినో. అంతకుముందు ధ్యానం అంటే తెలియదు, ఆ పేరు కూడా వినలా. నా బిజినెస్ ఏదో నేను చూసుకునేవాడిని. నిజంగా ఆ మహానుభావుడు కళ్ళు మూసుకుని మన శ్వాసను మనం గమనించండి అని సింపుల్గా చెప్పి అసలు నాలో ఎన్ని మార్పులు తీసుకొచ్చేసారో. అలాగే కొన్ని లక్షల మంది అందరికీ కూడా మనం ఎగ్జాంపుల్గా షిరిడి సాయిబాబా వారిని తీసుకుందాం. నేను డివోటీనే అంతకుముందు. మనలో ఎవరూ ఆయన్ని చూడలేదు, బాబా గారిని చూడలేదు కదా. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే సార్తో పాటు నడుస్తూ చక్కగా ఆనందంతో మనం ఎంత ఆనందంగా ఉంటుంది. ఎంతమందికి వస్తుంది చెప్పండి ఈ ఆనందం? నేను ప్రతిరోజు 40-50 సార్లు ప్రతిసారిని తలుచుకుంటానండి. ఏ పని చేసినా సరే ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ కూడా, తర్వాత కోపం అనేది పోయింది. ఇవే ఇంకెంతసేపు అసలు అన్ని ప్రతి పాయింట్ నాకు చేసింది. సంసారంలోని నిర్వాణం, మధ్య మార్గం, ప్రతిదీ కూడా నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. ఆ బిజినెస్ చేసుకుంటూ మధ్య మార్గంలో ఉండి అసలు ఎంత ఆనందం అనుభవిస్తున్నానో చెప్పడానికి వీల్లేదండి. తర్వాత ఈ సందర్భంగా ఒకసారి గౌతమ బుద్ధుల వారి స్లోగన్ చెప్తాను, దయచేసి అందరూ కూడా ఒకసారి అండి. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా యొక్క చిన్న అనుభవం. 10 సంవత్సరాల క్రితం మాది క్లాత్ షాప్ అండి. రాత్రి 9:30కి షాపులోంచి వస్తున్నాను స్కూటర్ మీద. ముందుగానే ప్లాన్ చేసుకుని ఒక స్ట్రీట్లో వచ్చిన వెంటనే పవర్ ఆఫ్ చేసి 3-4 ప్లాన్ చేసుకుని స్కూటర్కి అడ్డం పెట్టి ఐరన్ రాడ్తో నా తల మీద కొట్టారండి. నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. తర్వాత విజయవాడ తీసుకొచ్చారు. నేను ఆపరేషన్ టేబుల్ మీదే చెప్పాను, నేను 8 రోజుల్లో షాప్కి వెళ్ళిపోతాను అని. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. నా మిస్సెస్ని అడిగారు అన్నమాట, ఏంటి అని. ఆయన ధ్యానంలో ఉన్నారండి అన్నారు. అలాగే నేను 8వ రోజుకే నేను షాప్కి వెళ్ళిపోయానండి. అసలు ఎంత మిరాకిలో చెప్పడానికి వీల్లేదు. తర్వాత వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకున్నారండి. నాకు కొంచెం 52 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్నాను. ఇప్పుడు నాకు 69 సంవత్సరాలండి. తర్వాత కొంచెం డిపార్ట్మెంట్లో పలుకుబడిది ఉండి అటెంప్ట్ టు మర్డర్ కాబట్టి చాలా సిన్సియర్గా చేశారు అందరూ వర్క్. వాళ్ళని జైలుకి తీసుకొచ్చి ఐజీ లెవెల్లో వాళ్ళు కూడా వచ్చి నన్ను కూడా రమ్మన్నారు. నేను వస్తే ఎవరైతే ఐరన్ రాడ్తో కొట్టారో వాళ్ళని కూడా నిలబెట్టారు. వాళ్ళ పక్కనే 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు 2 నుంచుని ఉన్నారు. ఎవరు ఏంటని అడిగాను. వాళ్ళ అబ్బాయి పిల్లలు అన్నారు.
వెంటనే సారు మనసులోకి వచ్చేసారండి. ఇప్పుడు జీసస్ పత్రి సారు వచ్చి నా చేతి ఏం పలకరించారో నాకేం తెలియదండి. వాళ్ళు సారు వచ్చి ఏం చెప్పారు నేనేం మాట్లాడాను తెలుసా అండి? ఆ పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళకి ఏ శిక్ష విధించొద్దు, ఎఫ్ఐఆర్ మార్చేయండి అని చెప్పడం జరిగిందండి. మర్డర్ చేయటానికి రెడీ అయిపోయిన వాళ్ళని ఆ విధంగా మనం చెప్పటం అనేది అందరూ ఎన్ని రకాలుగా చెప్పుకున్నారో నిజంగానండి. నాదంటే ఏం లేదండి, ఆ సారే చేయించారు అన్నీ కూడా. తర్వాత నేను ఇక్కడ వశిష్ఠ గౌతమి పిరమిడ్ తయారవుతుందండి, శరవేగంతో తయారవుతుంది. మొన్న లాక్డౌన్ పీరియడ్లో ఆ వర్క్ ఆగింది, ఇక నుంచి మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. దానిలో ప్రత్యేకతలు కూడా ఏంటంటే పిరమిడ్ కిందే అన్నీ ఉన్నాయన్నమాట అండి. లేడీస్ డార్మెటరీ, జెంట్స్ డార్మెటరీ, మీటింగ్ హాలు, అలాగే ఆఫీస్ రూము మొత్తం అన్నీ కూడా దానిలోనే అరేంజ్ చేశారు. మీరు ఆన్ ది వే వెళ్ళేప్పుడు ఎప్పుడైనా సరే వశిష్ఠ గౌతమికి చూసి వెళ్ళండి. నిజంగా గోదావరి నది ఒడ్డున ఆ ప్రకృతిలో ఆ చుట్టూ పొలాల మధ్యలో ఎలా ఉంటుందో అసలు ఇప్పుడు చూడండి. ప్రకృతి వ్యాలీ చెప్పారు, తర్వాత ఇది అటు వెళ్ళినప్పుడు కంపల్సరీ అందరూ చూడండి. అక్కడ నిత్యాన్నదానం అనేది స్టార్ట్ అయిపోయింది. చక్కగా వెళ్ళి ఒకరోజు స్పెండ్ చేసి అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. మరి చక్కగా ఆతిథ్యం సేకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రామిరెడ్డి గారి దంపతులకి చాలా చాలా అభినందనలు తెలుపుతూ, సగర్వంగా ఉంది. ఒక మనిషి తలుచుకుంటే ఎక్కడైనా ఏదైనా చేయగలడు అని ఒక సాక్షాత్తు నిలువు రూపం రామిరెడ్డి గారు. చెప్పిందే కాదు, చేసి చూపిస్తున్నారు. మరి కృష్ణానది ఒడ్డున ఇంత అద్భుతమైన పిరమిడ్ చాలా బాగుంది. మరి ఇందాక చెప్పారు ఆయన గోదావరి నది తీరాన వశిష్ఠ గౌతమి అని. ఇలా ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క అద్భుతం. పిఎస్ఎస్ఎంలో ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క అద్భుతాన్ని సృష్టిస్తుంది. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఇంకొకటి కూడా ఉంది, మహిళా ధ్యాన మహాచక్రం 2 విజయోత్సవాలు అనేసి. అది ఎక్కడ జరుపుకున్నామండి? కైలాసపురి, కడతాలు కాదు, కైలాసపురి. మాకు ఏ నది ఒడ్డున లేదు ఆ పిరమిడ్, కానీ కైలాసపురి ఒక కైలాసంలో ఏదైతే ఉంటుందో, కైలాసపురి ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో అవన్నీ కూడా మరి రూపుదిద్దటానికి, రూపుదాల్చడానికి ఒక ట్రస్టీగా ఒక అవకాశాన్ని ఇచ్చారు గురువుగారు. పోయిన నెలలోనే ఒక నూతన కార్యవర్గం మొదలయ్యింది. ఈ నూతన కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఒక 2 సంవత్సరాల్లో దాన్ని నిజమైన కైలాసపురిగా తీర్చిదిద్దాలి అని. కైలాసపురి అంటే మనకి ఇప్పుడు మహిళా చక్రం చెప్పుకున్నా కైలాసపురి అయినా అర్ధనారీశ్వర తత్వాన్నే గురువుగారు బోధిస్తూ ఉన్నారు. కైలాసం అంటే మా నాళ్ళందరూ చెప్తారు బొందితో కైలాసము అని. బొంది అంటే ఏంటి? శరీరం. ఎక్కడుందో అదో చెప్తే మనం కూడా వెళ్తాం, అడ్రస్ చెప్తే కదా, వెళ్ళాలని అందరికీ ఉంటుంది. కానీ అంటే నాకు తెలిసిన ఒక చిన్న నేను అర్థం చేసుకున్నది చెప్తాను. బొందితో కైలాసం అని అంటే శరీరంతో ఉన్నప్పుడే భార్యాభర్తలు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర తత్వంతో, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా, ఎవరు ముందు కాదు ఎవరు వెనక కాదు, మన పాదాలు 2, ఒకటి ముందుంటుంది ఒకటి వెనకుంటుంది. అలా అని ఎప్పుడు అలాగే ఉంటామా? లేదు, ఈ కాలు ముందుకు వస్తుంది, ఒక కాలు వెనక్కి వెళ్తుంది, ఎప్పుడు సమంగానే వెళ్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఇల్లు భార్యాభర్తలు ఇద్దరూ అర్ధనారీశ్వర తత్వంతో ఉంటే ఆ ఇల్లు కైలాసంతో సమానము. ఆ కైలాసం ఎలా ఉంటుంది? ప్రమద గణాలతోటి, అన్ని జంతువులతోటి, పాము, ఎలుక, నెమలి అన్నీ ఉంటాయి కదా, సమస్త జీవులతోటి, ఏ ప్రాణికి హాని కలిగించకుండా అన్ని సమస్త జీవులతోటి మనం కలిసి ఉండటమే కైలాసం. అదే నిజమైన కైలాసం. ఆ కైలాసాన్ని ఎక్కడో లేదు, మనం అనుకుంటే మన ఇంట్లో మనమే ఆ కైలాసాన్ని సృష్టించుకోవచ్చు.
అలా అందరం అనుకుంటే యావత్ ప్రపంచం అంతా కైలాసం అయిపోతుంది. ఇది నాకు తెలిసిన అర్థం. అలా ఆ కైలాసపురిలో ఆ మహేశ్వర మహాపిరమిడ్లో ఇప్పటి వరకు ఎన్నో ధ్యాన మహాచక్రాలు జరుపుకున్నాం. అంటే ఆ ప్రదేశం ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఒక శక్తి క్షేత్రానికి ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే, గేటు లోపలికి వచ్చిన తర్వాత మరి ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, అనంతమైన జ్ఞానాన్ని నేర్చుకొని తిరిగి వెళ్ళాలి. దానికి కావలసినటువంటి సకల సదుపాయాలు సమకూర్చడానికి ట్రస్టీలుగా మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలతోటి ఇది నడవబోతుంది. ప్రతి ఒక్కరిది పేరుకి ఒక 10 మంది ముందున్నా యావత్ ప్రపంచం అక్కడికి రావాలి. అందరూ అక్కడికి వచ్చి ధ్యానాన్ని, అంటే మార్చి 10వ తారీఖు పిరమిడ్ ఓపెనింగ్ చేసుకోబోతున్నాము. ఆ రోజు నుంచి ప్రతి నిత్యం ఓంకారం అనే శబ్దంతో నిత్యం అఖండ ధ్యానం, ఏదో ఒక రోజో 2 రోజులో, వారం రోజుల్లో, 10 రోజుల్లో కాదండి. ఇక ఆ పిరమిడ్ ఇక నిత్యం ఆ ఓంకార శబ్దంతో అఖండ ధ్యానం జరగటానికి సన్నాహాలు చేయబోతున్నాం. కాబట్టి మరి ఇలాంటి అఖండ ధ్యానానికి మీరందరూ తరలి రావాలని కోరుకుంటూ, మరి అందరము మరి ఆ కైలాసపురిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యతని అందరం తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి రామరెడ్డి గారికి, పత్రి గారికి, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా కరోనా అనేటటువంటి పేరు మీద మార్చి 19, 20, 21 3 రోజుల పాటు కృష్ణా జిల్లాలో ఒక పిరమిడ్లు ప్రారంభోత్సవం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నిర్వర్తించుకుని మార్చి 21వ తారీఖు రాత్రి పత్రిక ఇక్కడికి రావడం జరిగింది. అయితే మరి రామరెడ్డి గారి గృహప్రవేశం కూడా జరగాల్సినటువంటి పరిస్థితి, 22 కల్లా స్టేట్ బౌండరీస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయని చెప్పడంతో మరి గత్యంతరం లేక, ఎంత సత్యం తెలిసినప్పటికీ కూడా చట్టాన్ని గౌరవించాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు 22వ తారీఖు మరి పత్రిక ఇక్కడి నుంచి సెలవు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ మానస సరోవరం 8వ వార్షికోత్సవం సందర్భంగా పత్రికని ఇదే ప్రాంగణంలో ఇక్కడ మనమంతా కూడా కలుసుకోవడం జరిగిందని అంటే, ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి మార్పు ఒక మంచిగా సంకేతాలు ఇస్తుంది అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే కరోనా అనేటటువంటి పేరు మీద ఈ లాక్డౌన్స్ అనేక రకాలుగా జరిగినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు ఏమవుతుందనే భయంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి పిరమిడ్ మాస్టరు పెరిగినటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని జూమ్ క్లాసులు అనేటటువంటి దాని మీద నిజంగా ఎంత మన ధ్యాన వ్యాప్తి జరిగిందో, శాఖాహార ప్రచారం జరిగిందో చెప్పడానికి వీల్లేనంత ప్రచారాలు జరిగినాయి. మనకి టెక్నికల్గా మనం పెరిగినటువంటి టెక్నాలజీని బహుశా పిఎస్ఎస్ మూమెంట్లో మన పిరమిడ్ మాస్టర్స్ వాడినంతగా ఎవరు వాడలేదేమో అంటే అతిశయోక్తి కాదేమో అని చెప్పి అనిపిస్తుంది. అట్లా నిర్వర్తించినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. మరి నా పేరు జఖా రాఘవరావు, విజయవాడ. పత్రికతోటి పరిచయం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి దేనికోసం పత్రికని కలిసామని అంటే, టీవీల్లో, రేడియోల్లో మనం వింటుంటాం ఆత్మజ్ఞానం అనేటటువంటి పేరు పదే ప్రవచనకర్తలందరూ చెప్తూనే ఉంటారు. నిజమైనటువంటి ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, ఆ వ్యక్తి జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలనేటటువంటి ఒకే ఒక కోరికతోటి నేను దాదాపు 97 జనవరి 17వ తారీఖు సాయంత్రం ఫస్ట్ టైం పత్రికని విజయవాడలో కలవడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఏమిటి వచ్చామని అంటే ఆత్మజ్ఞానం కోసం వచ్చామని చెప్పినప్పుడు ఏం చేస్తున్నామని అంటే పూజ తీర్థయాత్రల సంగతి చెప్తే, ఉన్న ఆత్మ నీలోనే పెట్టుకున్నావు, ప్రపంచమంతా తిరిగితే మాత్రం నీకు ఎట్లా ఆత్మజ్ఞానం వస్తుందని చెప్పి అడిగారు ఆయన. నిజంగా ఎంతగానో ఆలోచింపజేసింది. ఏం చేయమంటారని చెప్పి అడిగితే ఫస్ట్ కూర్చోమని చెప్పని కూర్చోబెట్టి మా కుటుంబ సభ్యులు, నేను పద్మ మేడం కానీ ఇంకా మా ముఖర్జీ గారు వీళ్ళంతా కూడా కూర్చున్నాం. ఫస్ట్ ఆ రోజు శ్వాస మీద ధ్యాస పెట్టడం జరిగింది. అది మొట్టమొదటిసారి శ్వాస మీద ధ్యాస అనేటటువంటి దానిలో నాలోకి నా ప్రయాణం చేయటం అనేది ప్రారంభం అయిపోయింది. మరి అది ఉన్న సంస్కార బలం కావచ్చు, సంకల్ప బలం కావచ్చు, అతి కొద్ది కాలంలో ఒక 4-5 నెలల్లోనే బట్ ఆత్మజ్ఞానం అంటే ఏమిటో అనేటటువంటిది అనుభవానికి ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇక చాలు అనేటటువంటి పరిస్థితిలో వ్యాపార వ్యవహారాలకి స్వస్తి చెప్పి, బట్ అప్పటికి ఇప్పటికీ తెలియని విషయాలు మనం తెలుసుకోవాలి, తెలిసిన విషయాలు 10 మందికి చెప్పాలి. ఆ ఉద్దేశంతో మరి పిరమిడ్ హౌస్ అనేటటువంటిది మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి పత్రికతో పరిచయం ఏర్పడిన తర్వాత చేశాం కాబట్టి ఆ ఇంటికి పేరు కూడా మనం పిరమిడ్ హౌస్ అనే నిర్మాణం చేసుకోవడం జరిగింది. నిజానికి నాది అనేది ఏమీ లేదు ఇక్కడ. నేను అనేదే లేనప్పుడు ఇంకా నాది అనేది ఎక్కడ వస్తుంది?
కానీ భూప్రపంచం మీద ఎందుకు వచ్చామని అంటే అనేక రకాలైనటువంటి ప్రాకృతిక అనుభవాలు మనం పొందటానికి ఈ జీవుడు పైలోకాన్ని నుంచి ఈ భూలోకానికి రావడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి ప్రాకృతిక అనుభవాలు పొందడానికి వచ్చాం. అట్లాగే పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ పరిచయం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి అవకాశాలు పత్రిజీ మాకు కల్పించారు. 2002లో జ్ఞానమహా యజ్ఞం ఫస్ట్ టైం విజయవాడలో వారం రోజుల పాటు చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది. అలాగే 2009 శ్రీశైల జ్ఞానమహాయజ్ఞం కూడా ప్రాజెక్ట్ చైర్మన్గా ఉండి చేయాలి ఇచ్చినప్పుడు విజయవాడలో ఉండి విజయవాడ జ్ఞానమహాయజ్ఞం చేయడం ఒక అనుభవం ఇస్తే, విజయవాడలో ఉన్న వాడిని కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో వెళ్ళి జ్ఞానమహాయజ్ఞం చేయటం అనేది కొత్త అనుభవాలు నాకు అంతా సంతరించుకున్నాం. అలాగే శాఖాహార ర్యాలీలు ఎప్పటికప్పుడు మనం ర్యాలీ చేయటం ఒక పద్ధతి అయితే, ప్రతి మతంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద పెట్టి అక్కడి నుంచి కనుక శాఖాహార ప్రచారం చేసినట్లయితే ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు దాదాపు 2008 అనుకుంటాను విజయవాడ జింకానా గ్రౌండ్లో సర్వమత శాఖాహార సమ్మేళనం అని వేలాది మందితోటి మనం ఆ రోజున అద్భుతమైనటువంటి ప్రచార కార్యక్రమాలతో పాటు గ్రౌండ్లో కార్యక్రమం చేసుకున్నాం. బట్ ఆ వైబ్రేషన్ ఎంతవరకు వెళ్ళిందనేది మనకి చెప్పడానికి వీలేదు. అప్పుడే అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే గురువుల యొక్క దివ్య దృష్టి ఏ విధంగా ఉంటుంది అన్నదానికి నాందిగా ఇవన్నీ కూడా అప్పటికిప్పుడు జరుగుతూనే వస్తాయి. అలా ప్రతి వ్యక్తిలో శక్తి ఉంది. ఏమిటి అంటే మనమంతా కూడా నిజానికి దివ్యాత్మ స్వరూపులమే. మనలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఎప్పుడైతే మన అనుభవానికి వస్తుందో మనంత శక్తివంతులు మరి ఎవరో లేరని చెప్పడానికి పత్రిజీ పిఎస్ఎస్ మూమెంటే మనకు ఉదాహరణ. జేబులో ₹1 ఉండదు, బట్ అప్పటికి ఇప్పటికీ కోట్లాది రూపాయలతోటి ఉండేటటువంటి యజ్ఞ నిర్వహణ ఇంత సక్సెస్ఫుల్గా జరిగి ఎన్ని వేల మంది వచ్చినప్పటికీ కూడా అన్నదానం జ్ఞానదానం చేయగలుగుతున్నామని చెప్పనంటే ఏ సంకల్ప శుద్ధి ఏ సంకల్పాలు సిద్ధిస్తుంది అని చెప్పడానికి పిఎస్ఎస్ మూమెంటు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. అదే ప్రజలందరూ మనం తెలియజేస్తున్నాం. మరి గత 30 సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ మూమెంట్లో మనం చేసినటువంటి ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారం, మరి పిరమిడ్ ప్రచారం ఒక ఎత్తు అయితే గత 3 సంవత్సరాల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్గా ఆవిర్భవించి అనతి కాలంలో ఈ 3 సంవత్సరాల్లో మరి శాటిలైట్ ఛానల్ కింద రూపాంతరం చెంది ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడికి పిఎంసి ప్రచారం అందించగలుగుతుందని అంటే బట్ ఆ నిర్మాణ సంకల్పం వెనకాల ఎంత శక్తి ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. బట్ ఆ టీం అందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేయచ్చు. ఇట్లా చెప్పుకుంటూ ప్రతి పిరమిడ్ మాస్టర్ వెనకాల ఒక్కొక్క కథ ఉంది. ఏమిటంటే మనమంతా కూడా ఒక దివ్యాత్మ సంభూతులం. నిజానికి మాకైతే వచ్చిన కొత్తలో నాకు కూడా తెలియలే. నేను కూడా ఎప్పుడు 2004లో బెంగళూరు ట్రస్టీ మైత్రేయ బుద్ధ జ్ఞాన విద్యా విశ్వాలయంకి వెళ్ళినప్పుడు, అయ్యా మైత్రేయ బుద్ధ జ్ఞాన విద్యా విశ్వాలయం అని చెప్పి అంటున్నారు, మరి నిజానికి స్పిరిచువాలిటీ అంటే తెలుసుకోవాలని నేను కూడా వచ్చా కాబట్టి అది థర్డ్ ఐ కావచ్చు, యాస్ట్రల్ ట్రావెల్ది కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ పవర్ కావచ్చు, మాకు కూడా ఒక దానిలో ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదగాలని ఉందని చెప్పి అడిగితే ఆ రోజు సార్ అన్నారు, నువ్వు ఒకదానిలో ఏ థర్డ్ ఐ కోసమో యాస్ట్రల్ ట్రావెల్ కోసమో వెళ్ళి ఒకదానిలో ఇరుక్కోట కాదు వచ్చింది, ఆల్ ఇన్ ఆల్గా చేసుకోవటానికి వచ్చాం. ఈ అనుభవాలని నీకు నాకు ఎన్నో జన్మల క్రితం అయిపోయాయని చెప్పన్నారు. అలాగే ఈరోజు కనుక తరచి చూసి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నిజానికి భూప్రపంచం మీద జరగబోతున్నటువంటి అద్భుతమైనటువంటి మార్పుకి సంకేతంగా పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భవించినప్పుడు ఆ మూమెంట్లో పత్రిజీతో పాటు వెన్నటువంటి పనిచేయటం అనేది ఒక దివ్య ప్రణాళికలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ భాగ్యం కలిగినందుకు ఎంతగానో మనం సంతోషపడుతున్నాం. తృప్తికి మించినటువంటి ఆనందం లేదని చెప్పి అంటాం. ఎట్లా వస్తుందో ఆ తృప్తి? ఎవరికైతే సత్యం తెలుస్తుందో ఆత్మవత్త జీవిస్తామో మనకి భౌతికంగా తృప్తి అనేది ఏర్పడుతుంది. ఆత్మపరంగా ఎప్పటికీ కూడా అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇది గోయింగ్ ఆన్ ప్రాసెస్. ఈ జీవుడు అనేటటువంటిది మరణం అనేది ఎక్కడ లేదు. నిజానికి మరణం అనే పేరుతో కరోనా అనేటటువంటి భయంతో అందరూ కూడా లోపల కూర్చున్నప్పుడు మరి కర్నూలు మనకి పిఎస్ఎస్ మూమెంట్ ఎక్కడ ఆవిర్భవించిందంటే కర్నూలు దగ్గర ఆవిర్భవించింది. మొదలు స్టార్ట్ అక్కడి నుంచి వచ్చింది 90లో. అప్పటికిప్పటికి 30 సంవత్సరాలు పూర్తి అయిపోయింది దాదాపుగా. మరి సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా అక్కడ కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథ్ గట్టి దగ్గర వన మహోత్సవ కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళటం, మొక్కలు పాతేటటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటాం. అక్కడి నుంచి గట్టు డెవలప్మెంట్స్ కానీ అలాగే 30 సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా మరి రాయలసీమలో పుట్టినటువంటి మన మూమెంటు ఉన్నటువంటి సీనియర్స్ అంతా కూడా, ఎందుకంటే ఒక విత్తనాన్ని ఎవరో పాతుతారు, ఎవరో నీళ్లు పోస్తూ ఉంటాం, పెరిగి పెద్ద మహావృక్షం అయిన తర్వాత ఆ ఫలసాయం మన అందరికీ అందుతూనే ఉంటుంది. కానీ బట్ విత్తనాలు ఎవరు పాతారు, నీళ్ళు ఎవరు పోసారు అనే దానికి ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే 30 సంవత్సరాల నుంచి కూడా పత్రిజీతో పాటు వెన్నట్టు ఉండి ఎవరైతే ఆ రోజు ఈ రోజుకి మన మూల పురుషులుగా ఉండి ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా అనుభవాలు కూడా రికార్డ్ చేయమని చెప్పినప్పుడు మరి గత నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఊరూరు తిరుగుతూ ఇదే పిఎంసి కెమెరామెన్స్తో నాతో పాటు వచ్చారు. మనం అన్ని ఊళ్ళు తిరిగాం, అందరూ కూడా అనుభవాలను కూడా రికార్డ్ చేసుకున్నాం. అదే 30 సంవత్సరాల సంబరాల్లో మన పిఎంసి ద్వారా ప్రచారాలు అవుతున్నాయి. మనకి ఏమిటంటే మన నిజంగా ఆలోచించాల్సింది, దేహమే నేను అనుకున్నప్పుడు నీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎంతవరకు ఉంది, బయట అనారోగ్యాన్ని ఎంతవరకు కొంగజేస్తాయని చెప్పి అనేది ఒక పార్ట్ అయితే,
నేను దేహాన్నే కాదు ఆత్మని చెప్పి అనుకున్నప్పుడు మనకి అది మరణమే లేదనే దృఢ నిశ్చయం మనకు వచ్చేసిన తర్వాత అనుభవం మనం పొందిన తర్వాత ఇన్ని నెలల నుంచి నేను తిరుగుతుంటే బంధువర్గం అంతా అన్నారు 60 సంవత్సరాలు దాటి తిరగొద్దని చెప్పి అంటున్నారు, నువ్వు 70 సంవత్సరాలు దాటి ఎలా తిరుగుతున్నావు అంటే మరి నాకున్నటువంటి ఆత్మశక్తి, నాకున్నటువంటి ధైర్యమే నా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి ఆ రోజుకి రోజు నిలబడి ఇన్ని పనులు చేయగలుగుతున్నందుకు మూమెంట్లోంచి పత్రిక అందించినటువంటి ధ్యాన శక్తి తప్ప మరొక శక్తి లేదని చెప్పని ఘంటాపదంగా చెప్పడానికి ఈరోజు నేను సాహసిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మూమెంట్లో ఉన్నప్పుడు మనం శ్వాస మీద ధ్యాస ద్వారా మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అనే విషయం నీ అనుభవానికి ఎప్పుడైతే వస్తుందో మనకి మరణమేనే లేదు అని చెప్పి అనుకున్నప్పుడు దేనికి భయపడాలి మనం. కాబట్టి ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా మన లక్ష్య సాధన అయినటువంటి జ్ఞాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు సాధన కోసం ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశేషంగా కృషి చేయాలి, చేస్తామని చెప్పని మరొకసారి నేను గుర్తు చేసుకుంటూ, ఈ వ్యాప్తికి మొట్టమొదట్లో మనం ఉన్నప్పుడు ప్రింట్ మీడియా మనకు ఉండేది. అంటే ధ్యాన పరిచయం పత్రిక ఒకసారి మొదలుపెట్టినప్పుడు మౌత్ పబ్లిసిటీతో వెళ్ళేది. ఎవరికి వాళ్ళకి వెళ్ళయ్యా బాబు ధ్యానం చేయమని చెప్పని సారు 30 ఏళ్ళ క్రితం మొదలుపెట్టినటువంటి ఉద్యమం తర్వాత ప్రింట్ మీడియాగా వచ్చినప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అనేటువంటి మ్యాగజైన్ వచ్చింది. అది ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ప్రతి ఒక్కరికి అందాలి కాబట్టి అది ధ్యాన జగత్ అనేటటువంటి టైటిల్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మనందరి కర్తవ్యం ఏమిటంటే మనకు ఉన్నటువంటి తెలుగు మ్యాగజైన్ ధ్యాన జగత్ కానీ, ఇంగ్లీష్ మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియా కానీ వీటన్నిటినీ కూడా మనకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన బాధ్యత, మన కర్తవ్యం అనుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తి నెలకు ఒక 4 మ్యాగజైన్స్ మీరు తీసుకోండి, మీకు తెలిసినటువంటి సేవలు మనం అందించండి. ఇది మన కర్తవ్యంగా మనం భావించాలి. నా అనుభవంలో నేను తెలుసుకోగలిగింది ఏమిటంటే దానం అని చెప్పనంటే మనం ఏమనుకుంటాం, ఎవరికో ఏదో దానం ఇస్తున్నామని చెప్పి అనుకుంటాం. కానీ మనిషిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మజ్యోతి ప్రకాశం బయటికి ఎందుకు రావట్లేదని అంటే అరిషడ్వర్గాలనే మన చుట్టూ ముట్టిన ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాం. తెలుసు కదా, కామం, క్రోధం, లోపం, మోహం, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు మనల్ని చుట్టుముట్టినాయి. కాబట్టి ఈ ఆత్మ ప్రకాశం బయటికి రాలేదనుకున్నప్పుడు మనల్ని ఆవరించి ఉన్నటువంటి అరిషడ్వర్గాన్ని దూరం చేయాలి. వాటిలో ఒకటైనటువంటి లోభగుణం అనేది ఒకటి ఉంది. లోభ ఏం చేస్తాడు, ఎంతో ఉన్నప్పటికీ కూడా దాచుకోవాలని చెప్పి చూస్తాం. దానగుణం కలిగిన వాడు ఏం చేస్తాడు, 10 మందికి పంచాలని చెప్పి చూస్తుంటాడు. అంటే మనం ఏదైనా ఒక దానం మనం ఇస్తున్నామని అంటే అందులో ఉన్న అంతరార్థం ఏమిటంటే ఎవరికో ఏదో ఇస్తున్నాం, ఎవరికోసమే ఇస్తున్నామని కాదది. మనలో ఉన్న లోభగుణాన్ని పోగొట్టుకోవటానికి దానం అనేటటువంటి అద్భుతమైనటువంటి గుణం మనకు వచ్చింది. కాబట్టి మనం మెల్లమెల్లగా అందులోంచి బయటికి రావడానికి ఈ దానం మనకు ఉపయోగపడుతుందంటే ఎవరికోసము కాదు, మన కోసం మనం ఇచ్చుకునేది ఈ దానం అనేటటువంటిది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మెల్లమెల్లగా మొదలుపెట్టి కనీసం ధ్యాన జగత్ మ్యాగజైన్ ఒక వ్యక్తి ఒక 4 పుస్తకాలు తీసుకొని చక్కగా ఒక 4-5 చూసుకుని మీ స్నేహితులు పంచిపెట్టండి. జ్ఞానదానానికంటే మించిన దానం లేదని పత్రిక 10 చెప్తుంటారు. కాబట్టి అన్నదానం జరుగుతూనే ఉంది, జ్ఞానదానం కూడా జరగాలంటే మనకున్న మ్యాగజైన్ చక్కగా ప్రతి ఒక్క వ్యక్తికి అందాలి. కాబట్టి ప్రతి కొత్త వాడి దగ్గరికి మన సబ్జెక్ట్ వెళ్ళాలి. పిఎంసి ఛానల్ వాళ్ళు అద్భుతంగా మనం పనిచేస్తుంది. లక్షలాది నుండి కోట్లాది మంది ఈరోజు వీక్షించగలుగుతున్నారు. అట్లాగే అట్ ద సేమ్ టైం మంచి కాన్సెప్ట్ మనం చదవాలంటే నిజంగా జనవరి నెలలో చదివినటువంటి జ్ఞాన జగత్ మ్యాగజైన్లో ఎంత అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయంటే 1-4 సార్లు చదివితే కానీ అది మనలో ఇంకిపోయి అది మనంగా మారిపోతుంటాం. కాబట్టి మనం చక్కగా చదవాలి, చదివే విషయాలు 10 మందికి చెప్పాలి. కాబట్టి కనీసం ఇక్కడి నుంచి అయినా సరే జ్ఞాన జగత్ మ్యాగజైన్ కొత్త సంవత్సరం కొత్త ప్రణాళిక, కొత్త సంకల్పాలు మనం పెట్టుకోవాలి. ఏమిటంటే మన ప్రచారంలో భాగంగా మన జ్ఞాన జగత్ మ్యాగజైన్ చక్కగా అందరికీ అందిద్దాం. పిఎంసీని గురించి ప్రతి ఒక్కరికి తెలియజేద్దాం. ఇవాళ మూమెంట్లో పిఎస్ఎస్ మూమెంట్లో పని చేయటమే ఒక దివ్య ప్రణాళికలో భాగంగా మనం భావించి మనమంతా కూడా కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటూ ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా మానస ఆశ్రమ నిర్మాణకర్తలైనటువంటి రామరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పుస్తకాలు మనందరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి చేసిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను 2002వ సంవత్సరంలో మణి మేడం ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానండి. 2004లో వాసవి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పని విజయవాడ 1 టౌన్లో మా ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకొని అప్పటి నుంచి కూడా ధ్యానం, సత్సంగం ప్రతిరోజు క్లాసులు జరుగుతున్నాయి అక్కడ. తర్వాత మన గురువుగారి యొక్క మమ్మల్ని అయితే ఇన్ని సంవత్సరాలుగా కూడా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను సార్కి మాత్రం. దానికి ఒక మచ్చుతునగా చెప్తాను మీకు. నన్ను ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళాను, లాడ్జిలో పడుకొని ఉన్నాను. ఎవరో తలుపు కొట్టినట్టుగా నాకు వినిపించింది. బయటకు వచ్చి తలుపు తీసి చూశాను.
చూస్తే అసలు ఎవ్వరూ లేరు, బయట ఎవ్వరూ లేరు అని చెప్పని వెనక్కి తిరిగేటప్పటికి నేను పడుకున్న మంచం మీద సీలింగ్ ఫ్యాన్ పడిపోయి ఉందండి. నన్ను ఎంతగా కాపాడారో అలాగే మాకు నిజంగా ఆయనకి ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము సార్. ఒకసారి పత్రిక గారింటికి మేము స్వామి గారు నేను హైదరాబాదులో వారి ఇంటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ జానకృష్ణ పేపరు జాన ఖమ్మం పేపర్ అని చెప్పని సరోజ మేడం గారు తీసుకొచ్చి వారికి చూపించారనమాట. చూపిస్తే సార్ చూసి చాలా బాగుంది, ఇలా ప్రతి జిల్లా నుంచి కూడా ఈ పేపర్ రావాలి అని చెప్పని నన్ను లేపి నువ్వు దీనికి ఎడిటర్గా ఉండు, ఈ పని నువ్వే చూసుకోవాలని చెప్పని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను అన్నాను. అంతకుముందు నేను ఒకసారి సూర్యాపేట బాగిలికి వెళ్తే వెనక నుంచి నన్ను ఒక గేదె సైలెంట్గా బెదిరిపోయి పరిగెట్టుకుంటూ వస్తుంది. నన్ను ఎవరో 2 భుజాలు పట్టుకొని పక్కన నిలబెట్టేశారు. నాకు వెంట్రుక భాషలో నుంచి అది వెళ్ళిపోయి దాని ముందు నా ముందున్న వాళ్ళు 2-3 కింద పడిపోయి దెబ్బలు తగిలి చాలా ఎదిగైపోయారు. అది చూశాను అనమాట. నువ్వు ఈ పని నువ్వే చేయాలి, మొన్న చూసావు కదా రంగు పడుద్ది అని అన్నారు. తప్పకుండా సార్ నేనే చేస్తానండి అని అన్నాను. సరే బయటకు వచ్చిన తర్వాత స్వామి గారు అంటే సార్ నేను ఎప్పుడో ఏదో పుస్తకం చదువుకోవడం తప్పితే నాకు అసలు ఈ పత్రిక పనులు కానీ ఇవన్నీ ఏమీ రావు, మరి నాకు ఎందుకు అప్పచెప్పారో సార్ నాకు తెలియట్లేదండి అని అన్నా. అంటే స్వామి గారు అన్నారు కదా, ఇది ఇంతకు ముందు నేను నెల్లూరులో బుక్ పని చేశాను, నేను నాకు అనుభవం ఉంది, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పని అనుకున్నాను. ఇద్దరం కలిసి ఒక 6 నెలల పాటు ఎడిటింగ్ పనులు ఎలా చేయాలి ఏంటి అన్నీ మేము ఒక 3-4 రోజులు నెలకి కేటాయించుకొని దానికోసం ఇవన్నీ చూశానండి. కరెక్ట్గా 6 నెలల తర్వాత స్వామి గారికి ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఆయన వెళ్ళిపోతే ఇక్కడ పని ఆగకూడదని చెప్పని సార్ నన్ను నియమించారని చెప్పని నాకు అర్థమైంది. ఇదొక మచ్చుతోనకి ఆయనకి, ఆయన ఒక విజన్కి. అలాగే జిమ్ఖానా గ్రౌండ్స్లో లోగడ ఒకసారి శాకాహార ర్యాలీ సర్వమత శాకాహార ర్యాలీ చేసాము. చేసినప్పుడు మేము 1 టౌన్ నుంచి ఒక 500 మంది జైనులతోటి మార్వాడీలతోటి మేళతాళాలతో ఆ రోజున మేము అందరం కూడా శాకాహార ర్యాలీగా వచ్చామన్నమాట. ఆ రోజు కూర్చొని కాసేపటికి ఒక 2 గంటల సేపు తెరపు లేకుండా వర్షం పడింది ఆ రోజున. కానీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోయి ఉంది, ఒక్కళ్ళు కూడా లేగలేదు, అందరూ అలాగే కూర్చొని ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ రోజునే సారు అక్కడ చెప్పడం జరిగిందనమాట, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శాకాహారిగా ఉండే వరకు కూడా 2095 వరకు కూడా నేను ఉంటాను, నాతో పాటు ఎవరు ఉంటారని చెప్పి మమ్మల్ని అడిగితే మేము అందరం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చేతులు ఎత్తామండి. అలాగా వారు ఎన్నో ఎన్నో అద్భుతాలు, ఎన్నో అనుభవాలు. కానీ ఆయన ఏమీ చెప్పరు మనకి, అన్నీ తెలుసు సార్కి, మన మనసులో ఉండేది అన్నీ ఆయనకి అంతా అవగతమే. అంతా కూడా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో కొన్ని రాశాను, మీరు అందరూ తప్పకుండా వెళ్ళేటప్పుడు తీసుకొని చదవాల్సిందిగా కోరుతున్నాను. మరి నా అనుభవం తక్కువ సమయంలో ముగిస్తాను. గురి ఆజ్ఞతో ప్రారంభిస్తున్నాను. నేను 2010లో ధ్యాన పరిచయం 2 వ్యక్తులతో నాకు జరిగింది. ఆ 2 వ్యక్తులు కైక్లోర్పెరిమెంట్ సొసైటీ నుంచి నా దగ్గరకు వచ్చి, ఏమండి బాస్ గారు వీళ్ళు ఇదేనా అని నన్ను అడిగారు. అవునయ్యా, ఏమిటి కారణం అడిగాను. ఏమండి కైక్లోర్లో ప్రతి ఆదివారం మేము క్లాసులు పెడుతున్నాం, ధ్యానం క్లాసులు, మీరు రావాలి, మీకోసం వచ్చామని వారు అడగటం జరిగింది. ఏమయ్యా ధ్యానము ఏదో చెప్తారు, నాకు నచ్చదు, ఏదన్నా పార్టీ పెడుతున్నామండి, ఒక గొర్రెపోతును కోసుకుంటున్నామండి, మందు పార్టీ ఉందండి అని చెప్పి కేకేసే వాళ్ళు వచ్చారు. కానీ ఇలాంటి వారు నా దగ్గరికి పనికిరారయ్యా, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఈ లోపల నా భార్య ఇంటిలో నుంచి
ఈ మాటలు వింటూ అదేంటండి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమంటున్నారు, కనీసం కూర్చోమనలేదు అని ఆవిడ కూర్చోబెట్టింది. వారు ఏమంటే రేపు ఆదివారం రండి అని వారు అడిగితే నా మాట కాదనకుండానే, నా మాట అడగకుండానే ఆవిడ మేము వస్తున్నామని మాట ఇచ్చేసింది. మరి నేను అనుకున్నాను, సరే నా భార్య మాట ఇచ్చింది, నాకు అనేకమైన సేవలు చేస్తుంది కదా, ఆవిడ మాట కాదనకూడదు, ఈసారికి వస్తామండి అని మాట ఇచ్చాం. ఎందుకనంటే ఆవిడ సేవ, నాకు చేసే సేవ, ఆవిడ నాకన్నా ముందే 10 సంవత్సరాల శాకాహారి. 10 సంవత్సరాల నుంచి కూడా ధ్యానము చేస్తూ పూజలు చేస్తూ నన్ను శాకాహారం నుంచి శాకాహారానికి తీసుకురావాలని, ఈ మందు నా చరిత్ర కూడా 2 మాటలు మందు గురించి కూడా చెప్తే కానీ పూర్తిగా అవగాహన రాదు కాబట్టి గతం చరిత్రలోకి వెళుతున్నాను. గతము తెలుసుకున్నాక ధ్యానంలోకి వచ్చాక మార్పు గురించి పెద్ద చెప్పక్కర్లేదు. గతములో నేను ఏ రకంగా ఉండేవాడిని అంటే, నాకు స్నేహితులు ఎవరన్నా ఉన్నారో అంటే మందుబాబులే. స్వామీజీలన్నా, మందు తాగకుండా ఎవరన్నా స్నేహితులు జక్కారావు గారు అంటే వారు ఎవరన్నా ఉంటే నేను అనుకునేవాడిని, వీళ్ళు గత జన్మంలో ఎవరికి పెట్టులేరు, ఈ మందు రుచి తెలియలేదు వీళ్ళకి అని అనుకుని వాళ్ళతో స్నేహాలు చేసేవాడిని కాదు. మీకంటే ముందు మేము కూడా మందు బాబులమే, ఇప్పుడేంటే మానేసాం. అంటే నేను అనుకుంటా ఉండేవాడిని, నేను అనుకుని అలాంటి వాళ్ళతో స్నేహాలు చేసేవాడిని కాదు. ఆ స్నేహాలు నాకు గొప్ప గొప్ప స్నేహితులు, వాళ్ళతో పాటు కోడి పందాలు వేసేంటి వాళ్ళు, నేను కూడా కోడి పందాలు వేసుకుంటూ అనేకమైన సమస్యలు చేసుకుంటూ ఆ రకంగా మందు కొంతకాలం సమయంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు మందు తీసేసాడు. మందు తీసేసినా సరే మేము మందు మానలేదు. మందు తాగుతానే మందు బ్రాందీ షాపులు వచ్చాక ఏమైనా సరే బ్రాందీ షాపు కావాలని బ్రాందీ కోసం నా మిత్రులతో వెళ్ళి కలిదిండి మండలమే బ్రాందీ షాపు టెండర్ వేసి, ఒక షాపు అని వెళ్ళి మండలంలో ఉన్న షాపులన్నీ టెండర్లు వేసి వ్యాపారంలోకి, మందు వ్యాపారం తాగుడు కోసం వ్యాపారం మొదలెట్టాం. తాగటానికి ఒక షాప్ అన్నా కావాలా మనకు తాగటానికి, లేకపోతే కుదరదు. ఎవరి షాపులోకి వెళ్ళి తాగాలంటే కుదరదు, షాపే పెట్టుకుందామని వెళితే ఒక షాపు కోసం వెళ్తే కలిదిండిలో 4 షాపులు కూడా టెండర్ ద్వారాగా నాకే రావడం జరిగింది. 4 షాపులు టెండర్ చేస్తున్నా, చాలా వ్యాపారం చాలా ఆనందంగా తాగుతుంది, మిత్రులతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. దీంతో పాటు వారానికో రోజు 4 గొర్రెపోతులు వేసుకెళ్ళేవాళ్ళం. ఏదో గుడి దగ్గరికి, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి 4 పోతులు వేసుకొని మిత్రులతో స్నేహితులతో అందరితో బ్యాండ్ మేళం పెట్టుకొని చాలా సంబరంగా చేసి వారం ప్రతి ఆదివారం పోతుల్ని అమ్మవారి గుడి కాడ వేసి, ఆ తల మీద తల వేరే మొండి వేరే వెళ్ళాక ఆ తల మీద బ్రాందీ సీసా పోసేవాళ్ళం. ఎందుకని పోసేవాళ్ళం అంటే, నేను చక్కగా తాగుతున్నాను, మీరు పోతా కూడా మీరు కూడా తాగండి అని బ్రాందీ విసికి ఆ నరికేసిన తల మీద నోటులో పోసేవాళ్ళం. చాలా ఆనందంగా ఉండేది. ఓహో, ఇలాగే చేయాలనుకుంటే మా మిత్రులందరూ నాకు చప్పట్లు కొట్టేవాళ్ళు, స్నేహితులందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. ఆహా, ఇది ఏదో గొప్పగా ఉందని అది ఎంజాయ్ చేస్తూనే ఉండేవాళ్ళం. అలాగా కొంతకాలం జరుగుతుంది. మరి ధ్యాన ప్రచారము చేయడానికి 2 మిత్రులు వచ్చారు. ఈ మిత్రులు వచ్చాక, ఎందుకంటే తొందరగా లాగేస్తున్న సమయం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే తల్లులారా, కొంత ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటే ఎదురుకు వచ్చేద్దాం. సరే, ఈ రకంగా చేయాలి. మరి 2 మిత్రుల ద్వారాగా ధ్యానంలోకి వెళ్ళాం. ధ్యానంలోకి వెళ్ళాక ధ్యానము 1 వారం వెళ్ళాక అక్కడ ఉన్న మిత్రులందరూ పరిచయం అయ్యి, ఏమంటే ఈ బాస్ గారు మళ్ళీ వారం రావాలని అంటే, నేను మాట ఇవ్వకుండానే నా భార్య మళ్ళీ మాట ఇచ్చేసింది. సరే, ఆవిడ మళ్ళీ మాట ఇచ్చేసి నేను వస్తామని అంటుంది. సరే, ఆవిడ మాట ఏమైనా వినాలి, ఎందుకంటే అర్ధరాత్రి కాడ కోడి పందెము వేసి రాత్రి 11 గంటలు 12 గంటలు సమయంలో కోడిని తీసుకొచ్చి, వాడుకోడి, దాన్ని కోజా అంటాం, పందెములో వాడుకోని కోడిని కోజా అంటాం. ఆ కోజాని తీసుకొచ్చి రాత్రి 11, 12 సమయంలో వండి పెట్టమని వాళ్ళం. ఆవిడ ఆ కోడిని బాగు చేసి కోసి మాకు వండి పెట్టేది.
ఎందుకని ఆవిడకి చక్కగా పూజలు ధ్యానం అంటే చాలా ఇష్టం కదా. నేను అంటా ఉన్నోడిని, నీవు ఎన్ని ప్రయత్నం ఎన్ని పూజలు ఎంత ధ్యానం చేసినా భర్తని ఆనందంగా ఉంచలేకపోతే ఎంత అర్థం. నన్ను ఆనందంగా ఉంచు, నువ్వు ధ్యానం చేసుకో. నాకు ఆనందం లేనప్పుడు ధ్యానం ఎవరికి, నీ భక్తి ఎవరికి, నీ పూజ ఎవరికి, నీ సెంటిమెంట్గా చక్కగా ఆవిడకి చెప్తే ఆ మాట నిజమే. చక్కగా భర్తను చక్కగా చూసుకోవాలి అని చక్కగా కోడి కోసి వండి భోజనం తయారు చేసి భర్తకి పెట్టచ్చు, అంతవరకు ఓకే. నాతో పాటు ఇంకో 4 మిత్రులు ఉండేవాళ్ళు. ఒక కోడిని పందెం వేయాలంటే ఒకడు కోడికి కత్తి చుట్టాలి, ఒకడేమో ఉదులోడు కావాలి, ఒకడు రక్తం కారుతుంటే బూడిద పెట్టాలి. అలాంటి మిత్రులు 4 కావాలి. ఆ నాతో పాటు 4 కూడా వంట చేసి భోజనం పెడతా ఉండేది. అలాగా ఆవిడని చాలా హింస పెడతా ఉండేవాడిని. మరి ఒక్కసారికైనా మాట వినాలి కదా అంత చేసి పెట్టే మనిషికి. ఆవిడ మాట విని రెండోసారి, మూడోసారి, 4వసారి ధ్యానం క్లాస్కి వెళ్ళేటప్పటికి ఆ సత్సంగం ద్వారాగా చాలా నాకు తెలియని విషయాలు సత్సంగము ద్వారాగా ఆ ధ్యానము చేస్తా నాకు మనస్సు చాలా పులకరించి, ఓ ఇక్కడ ఏదో సత్యం ఉంది, ఇంత గొప్ప సత్యము తెలుసుకోకుండా ఎప్పుడు ఒకే మార్గంలో ఉన్నాం అని ఆ ధ్యానము చేస్తూ అదే సమయంలో పెరిమెంట్ విశేషాలు తెలుసుకొని ఇంటి మీద కొత్తగా ఇల్లు కడుతుంటే ఇంటి మీద పెరిమెంట్ కట్టుకుని నిర్మించుకోవడం జరిగింది. సరే ధ్యానము బాగానే ఉంది, మాంసం మానేసాము బాగానే ఉంది, కానీ మందు వ్యాపారం చాలా జోరుగా జరుగుతుంది. మందు వ్యాపారం మానలా నేను, మందే నేను తాగడం మానా, నేను మాంసాహారం తిన్నా మానేసా. వ్యాపారం చాలా జోరుగా జరుగుతుంది, మండలం అంతా వ్యాపారం బాగా జరుగుతుంది, ధ్యాన ప్రచారం మండలం అంతా చేస్తున్నా. అప్పుడు ఆ రోజుల్లో సప్తాహం క్లాసులతో పాటు మేము 7 రోజుల క్లాసులు ప్రతి గ్రామానికి, ఏ గ్రామం వదలకుండా ఒకే రోజు 7 గ్రామాలు ఎంచుకొని 7 రోజులు చేస్తూ ఉండేవాళ్ళం. ప్రచారం చాలా బాగుంది ధ్యాన ప్రచారం. కానీ వ్యాపారం మండలం అంతా బ్రాంతి వ్యాపారం చేస్తూనే ఉన్నా. ఇది పక్క వ్యాపారం, ఓ పక్క ధ్యాన ప్రచారం. కానీ నేను ధ్యానంలో కూర్చుంటే ఏదో తప్పు జరిగిపోతుంది, ఏదో జరుగుతుంది, ఏమిటి అని మనసు తప్పులాడుతుంది. తెలుసుకోవాలనుకున్నాను, పెద్దలతో ద్వారాగా తెలుసుకుందాం అనుకున్నా. వాళ్ళతో ఎవరితో తెలుసుకున్నాను, ధ్యానం ద్వారాగా నేను నేర్చుకోగలుగుతావు అనేది సందేశం వస్తుంది. ఒకరోజు రానే వచ్చింది సందేశం, నువ్వు చేసే వ్యాపారం కరెక్ట్ కాదు, వ్యాపారం జనాన్ని మభ్య పెడుతున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నువ్వు మానేసావు, నీ భార్య పిల్లలు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, నీ కుటుంబం సంతోషంగా ఉంది, ఎద్దటి వాళ్ళ సంతోషం మీద డబ్బులు వేరుకుంటున్నావు, అది సంతోషం కాదని ధ్యానంలో తెలుసుకున్నా. వెంటనే మిత్రులందరినీ కేకేసి, నేను పార్ట్నర్స్ అందరిని కేకేసి వ్యాపారాన్ని ఈ రోజు నుంచి నాకు వ్యాపారంలో లాభాలు అక్కర్లేదు, నేను ప్రచారం చేసుకుంటాను అని ప్రచారంలోకి వచ్చి కొండంగని గ్రామం అని ఒక ఎంచుకొని 108 వారాలు గురువారాలు ప్రతి గురువారం 1 డే క్లాసులు పెట్టుకొని 108 వారాలు అదే గ్రామంలో క్లాసులు జరుపుకుంటూ ఆఖరి వారం లాస్ట్ వారం 108వ వారం పత్రిజీ మేడం గారు, స్వర్ణ మేడం క్లాస్ పెట్టించాం. ఆఖరి రోజు లాస్ట్ రోజు, ఆ రోజు 108 మాస్టర్లు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాస్టర్లందరినీ పిలిచి ఒకే రోజు ఒకే వేదిక మీద సన్మానం కార్యక్రమం మొదలెట్టించాం. ఆ సన్మానం కార్యక్రమంలోనే జరుగుతుండగానే ఒక వ్యక్తి వచ్చి ఆ గ్రామంలోనే 5 సెంట్లు, సాయి వేణుగోపాలం ఆయన పేరు, ఆయన 5 సెంట్లు భూమి విరాళంగా ఇస్తానండి, పిరమిడ్ కట్టుకోమన్నారు. ఆ రోజు మనం పెద్దలందరూ ఉన్నారు, జక్కరాఘు గారు, పద్మావతి మేడం గారు, అలాగే ఎర్నేని ప్రసాద్ గారు, వీళ్ళంతా పెద్ద సీనియర్ మాస్టర్లతోనే వాళ్ళ భూమి పూజ స్వర్ణమాల మేడం గారితో భూమి పూజ కూడా జరిగిపోయింది. భూమి పూజ జరిగిపోయింది 45 రోజులు 60 రోజుల లోపలనే పత్రిస్తార్తో ఓపెనింగ్ చేయించేసాం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ధ్యాన ప్రచారం, ఇంటింటి ధ్యాన ప్రచారం, గడప గడప ధ్యాన ప్రచారం, ప్రతి గడప ధ్యాన ప్రచారం చేస్తుంటే పెద్దలంక అనే గ్రామం, పుట్లపూడి అనే గ్రామం, మరి రామరెడ్డి గారి క్లాస్ ఆఖరి రోజున రామరెడ్డి గారి క్లాస్ పెట్టించాం. అక్కడ రామరెడ్డి గారు అన్నారు, ఏమండి ఈ గ్రామంలో
పెరిమెంట్ వస్తుందని ఆయన రామరెడ్డి గారు అక్కడ చెప్పడం జరిగింది. అదే చూపిద్దాం రండి, గుడిలో కడదాం అనుకుంటున్నాం అని ఒక వ్యక్తి తీసుకెళ్ళి గుడిలో సైట్ చూపిస్తే రామరెడ్డి గారు వీళ్ళంతా అన్నారు, ఏమంటే రామాలయంలో పెరిమెంట్ లోపల కడతాం కాదు, మరి బయట కట్టాలి అంటే అప్పటికప్పటికి స్థలం 5 సెంట్లు అక్కడ ఉన్న వ్యక్తి ఇచ్చి ఆ స్థలంలో పెరిమెంటు స్టార్ట్ చేసి రేపు అదే పబ్లిక్ పెరిమెంట్ రేపు సార్ చేతుల మీదుగా రేపు ఓపెనింగ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే మా అన్ని లంకల గ్రామాలు, కలిదిండి అంటే కొంచెం టౌన్, కానీ మేము చేసే ప్రసారం అంతా లంకలు, పెదలంక, మట్టకుంట, మూలలంక, రెడ్డి లంక, అన్ని లంకలే. అలాంటి లంకల్లో ఒక్కో గ్రామానికి ఒక పెరిమెంట్ పబ్లిక్ పెరిమెంట్ కట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆ గ్రామస్తులకు సరిపడా ఒక పెరిమెంట్, ఇంకో గ్రామంలో పోయి వెళ్ళి ఆ గ్రామంలో పెరిమెంట్, ఏ పెరిమెంట్ కట్టినా మేము 100 మంది సభ్యులం కలిపేసి చేసుకుంటాం. ఈ గ్రామంలో మాకు లేదు, ఆ గ్రామం మాకు కాదు అని అన్నాం. ఎక్కడ జరిగినా అంతరం సభ్యులమే. ఆ రకంగా ప్రతి గ్రామానికి ఒక 18/18 పెరిమెంట్ని స్థాపించి పబ్లిక్ పెరిమెంట్లు మేము చేసుకుంటూనే వస్తున్నాం ఈ 15 సంవత్సరాల నుంచి. రేపు 2 పెరిమెంట్లు సార్ ద్వారాగా మేము ఓపెన్ చేసుకుంటున్నాం. మరి నాకు ఇచ్చిన సమయము అయిపోయింది, ఇంకా అనుభవం చెప్పాలండి ఇంకా 2 గంటలు ఉంటుంది, ఇక చాలు. మరి సమయము సరిపోయింది, కానీ మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రతి ఒక్కరి అనుభవాలు మనం వినాలి. 2 చెవులు ఉన్నాయి, ఒక నోరుంది. ఎంత మాట్లాడతామో దానికన్నా డబుల్ వినాలి మనం. అందరిది వినాలి. వినడం కోసమే మనం పుట్టాం, మాట్లాడడం కోసం పుట్టలేదు. వినాలి 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 వినాలి. అందరి అనుభవాలు వినాలి. ఇప్పటిదాకా ఎంత అనుభవాలు విన్నామో చక్కగా. పిరమిడ్ స్పీచ్ సొసైటీ మూమెంట్ అంటే వినడమే. అలా కూర్చుని గంటలు గంటలు వినాలి, గంటలు గంటలు ధ్యానం చేయాలి, గంటలు గంటలు వినాలి. భోజనం కాదు మనకి ముఖ్యం. భోజనం కోసం మనం పుట్టలేదు, వినడం కోసం పుట్టాం, ధ్యానం చేయడం కోసం పుట్టాం మనం. ధ్యానం చేయాలి, అనుభవాలు వినాలి, పుస్తకాలు చదవాలి. చదువుతూనే ఉండాలి. పుస్తకం తర్వాత పుస్తకం, పుస్తకం తర్వాత పుస్తకం, పుస్తకం తర్వాత పుస్తకం, పుస్తకం తర్వాత పుస్తకం, పుస్తకం తర్వాత పుస్తకం చదువుతూనే ఉండాలి. వింటూనే ఉండాలి. విన్న తర్వాత వింటాం, విన్న తర్వాత వింటాం, విన్న తర్వాత వింటాం, వింటూనే ఉండాలి. ధ్యానం చేస్తూనే ఉండాలి. ధ్యానం తర్వాత ధ్యానం, ధ్యానం తర్వాత ధ్యానం, ధ్యానం తర్వాత ధ్యానం చేస్తూనే ఉండాలి. అంతేగాని భోజనం తర్వాత భోజనం కాదు, అవి నిద్ర తర్వాత నిద్ర, భోజనం తర్వాత భోజనం కాదు. ధ్యానం చేస్తూనే ఉండాలి, పుస్తకాలు చదువుతూనే ఉండాలి, అందరి అనుభవాలు వింటూనే ఉండాలి. ధ్యానం చేయడం అంటే పార్వతీదేవి, పుస్తకాలు చదవడం అంటే సరస్వతీదేవి, అందరి అనుభవాలు వినడం అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏం చేస్తుంటుంది? విష్ణుమూర్తి పాదాలు పిసుకుతూ ఆయన చెప్పేవన్నీ వింటూ ఉంటుంది. వినాలి, వినడమే లక్ష్మీదేవి. పార్వతీదేవి అంటే ధ్యానం చేయడమే, కళ్ళు పుస్తకం ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టడమే పార్వతీదేవి. పుస్తకాలు చదవడమే సరస్వతీదేవి. ఇంతకన్నా మనం చేయవలసింది ఏంటి? భోజనం కాదు చేయవలసింది. రామిరెడ్డి సాపాటు ఎటు లేదు, పాట అయినా పాడు ప్రజలన్నట్టు ఎటు సాపాటు లేదు కాబట్టి ధ్యానం చేద్దామని.
ఏమిటయ్యా పిఎస్ఎస్ఎం అంటే ధ్యానం చేస్తూ 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 చేస్తూనే చావడం. పుస్తకాలు చదువుతూ 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 చదువుతూనే చావడము. అందరి అనుభవాలు వింటూనే 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 చావడము. మన చావు ఈ విధంగా ఉండాలి. ధ్యానం చేస్తూ చేస్తూ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పుస్తకం చదువుతూ 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 భగవద్గీత సగం చదువుతూ పుస్తకం చదివి శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందరూ అనుభవాలు వింటూ వింటూ మనం పైకి పోవాలి. ఇది అసలైన చావు అంటే. నో భోజనము, నో నిద్ర, నో పనికిరాని మాటలు, నో ఉబుసుపోక కబుర్లు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి క్షణాన్ని పిండుకోవాలి, రసం తాగాలి. అందరి అనుభవాలు వినాలి, మన అనుభవం అందరికీ చెప్పాలి. నోరు ఉంది కదా మనకి. ఎందుకుంది నోరు? మన అనుభవం అందరికీ చెప్పడం కోసమే నోరు ఉంది. చెవులు ఉన్నాయి, ఎందుకున్నాయి? అందరి అనుభవాలు వినడం కోసం మనకి చెవులు ఉన్నాయి. ఇక్కడ ఒక బుర్ర ఉంది. ఆ బుర్ర ఎందుకుంది? పుస్తకాలు చదవడం కోసమే బుర్ర ఉంది. శ్వాస ఉంది. శ్వాస ఎందుకుంది? శ్వాస మీద ధ్యాస పెట్టడం కోసమే శ్వాస ఉంది, ధ్యానం కోసమే. ఎన్నో జన్మలు ఎత్తాం. ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది పిల్లల్ని పుట్టించామో, ఎన్ని శరీరాలు ధరించామో లెక్కే లేదు. ఇంకొక శరీరం, ఇంకొక పుట్టుక, ఇంకో తల్లి, ఇంకో తండ్రి, ఇంకో కొడుకు, ఇంకో మొగుడు, ఇంకో పెళ్ళాం. లెక్కలేని మంది మొగుళ్ళు, లెక్కలేని మంది పెళ్ళాలు అయిపోయారు అందరికీ. ఇది సత్యము. సంసారంలో ఉంటూ సంసారంలో కొట్టుకుపోకుండా ఉండాలి. నదిలో స్నానం చేస్తూ నదిలో కొట్టుకుపోకుండా ఉండాలి. సముద్రంలో స్నానం చేస్తూ సముద్రంలో కొట్టుకుపోకుండా ఉండాలి. సంసారంలో ఉంటూ సముద్రంలో కొట్టుకుపోకుండా సంసారంలో నిర్వాణంలో ఉండాలి. ఎలాగా? ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగీతం ద్వారా సంసారంలో హాయిగా ఉంటాం మనం. భోజనం తగ్గించి, నిద్ర తగ్గించి, ధ్యానాన్ని హెచ్చించి, స్వాధ్యాయాన్ని హెచ్చించి, సజ్జన సంగీతాన్ని హెచ్చించాలి. అదే మన పిఎస్ఎస్ఎం యొక్క సిద్ధాంతము. మనం సంసారాన్ని వదిలిపెట్టము, సన్యాసాన్ని స్వీకరించాము, కాషాయ వస్త్రాలు వేసుకోము. మన ధర్మం మనం నిర్వర్తిస్తాం. మన ధర్మం నిర్వర్తిస్తూ మన ధ్యానంలో ఉంటాం, స్వాధ్యాయంలో ఉంటాం, సత్య సంగీతంలో ఉంటాం. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అదే పార్వతీదేవి, అదే సరస్వతీదేవి, అదే లక్ష్మీదేవి. సేవ చేయాలి. సేవ చేయడమే లక్ష్మీదేవి. ఎవరికి సేవ చేయాలి? ఎవరు నీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి.
చుట్టుపక్కల ఒక మేక ఉంది, ఆ మేకకి సేవ చేయాలి. చుట్టుపక్కల ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి సేవ చేయాలి. చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళకి సేవ చేయాలి. మన జ్ఞానాన్ని రోజు అభివృద్ధి చేసుకోవాలి, సరస్వతీదేవి. మన ధ్యానాన్ని రోజు ఇంప్రూవ్ చేసుకోవాలి, అదే పార్వతీదేవి. మన బాగు చూసుకుంటే అందరి బాగు చూసుకోవాలి, అందరి బాగు చూసుకుంటే మన బాగు చూసుకోవాలి మనం. అందరూ అనుభవాలు వినడం అనేది మామూలు విద్య కాదు, అదే బ్రహ్మ విద్య. వినాలి 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 వినాలి, వింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి, వింటూనే జీవితాంతము. అంతం లేదు వినడానికి. అంతముందేమిటి? అంతముందా? ఆది ఉంది కానీ అంతం లేదు. పుస్తకాలు చదువుతూనే ఉండాలి. నేను రోజు పుస్తకాలు చదువుతూనే ఉంటాను, కొత్త కొత్త పుస్తకాలు. ఎప్పుడు ఏ పుస్తకం దొరుకుతుందని వెతుకుతూ ఉంటాను, నాకు దొరుకుతూ ఉంటాయి. శ్రీ రామిరెడ్డి గారికి, మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారికి, హైదరాబాద్ ట్రస్ట్ వారికి, చక్కగా మహిళా ధ్యానమాచరణ చక్కగా చేసిన వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపు ప్రకృతి వారిలో 10 రోజులు జరగబోతోంది. అందరూ రండి, వీలైన వాళ్ళందరూ రండి. మళ్ళీ శివరాత్రి కనిగిరిలో ఉంటుంది, ఒంగోలు జిల్లా, అక్కడ రండి. ఉగాది సందర్భంగా వశిష్ఠ గౌతమిలో 3 రోజులు ఉంటుంది, అక్కడ కూడా రండి వశిష్ఠ గౌతమికి అందరూ. ధ్యాన జగత్ మ్యాగజైన్ చదవండి. రోజు పిఎంసి చూడండి, అందరికీ చూపించండి. మనకి ధ్యానం తెలిసిపోయింది, ధ్యానం తెలియని వాళ్ళు ఇంకా ఎంతో లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ధ్యానం చేరాలి, చేర్పించే బాధ్యత మంది. సీతాయనం పుస్తకం చదవండి. ఉందా మీ దగ్గర పుస్తకాలు? దొరికాయా? ఆ సీతాదేవి దగ్గర మనం అన్నీ నేర్చుకోవాలి. మరి ఎంత గొప్ప పుస్తకమో.
ఒక 5 నిమిషాలు అందరం మౌనంగా ఉందాం. కళ్ళు తెరిచి మౌనం. ఎక్కడ ఈ శబ్దం ఉండకూడదు. ఐదు నిమిషాలు మౌనం. మనుషుల శబ్దాలు వినపడకూడదు, ప్రకృతి శబ్దాలే వినపడాలి. మనుషుల శబ్దాలు మనకు వద్దు, ప్రకృతి శబ్దాలే మనకు కావాలి. మనుషుల గోల మనకొద్దు. ప్రకృతి లీల మనకు కావాలి. మనుషుల దగ్గర ఉన్నదంతా గోలే. గోల తప్పితే ఇంకేముంది మనుషుల దగ్గర? ధ్యానానుభవాలు చెప్పుకోకుండా ఇంకేది మాట్లాడినా అది గోలే. ఆ గోల మనకొద్దు. ఆ పనికిరాని మాటలు మనకొద్దు. గాంధీజీ గారి 3 కూతుళ్ళు. పనికిరాని మాటలు మాట్లాడకూడదు, పనికిరాని మాటలు వినకూడదు, పనికిరాని చూపులు చూడకూడదు. గాంధీజీ గారి 3 కూతుళ్ళు ఇవి. నోటి మీద చెయ్యి, చెవుల మీద చెయ్యి, కన్ను మీద చెయ్యి. పనికిరాని మాటలు మాట్లాడకూడదు, పనికిరాని మాటలు వినకూడదు, పనికిరాని చూపులు చూడకూడదు. మూడు కోతులు చెప్తుంటాయి, నేను పనికిరాని మాటలు మాట్లాడను, నేను పనికిరాని మాటలు వినను, నేను పనికిరాని చూపులు చూడను. ఇంకొక 2 నిమిషాలు మౌనం. అవతార్ మెహర్ బాబా 45 సంవత్సరాలు అసలు మాట్లాడేది లేవు ఆయన. రమణ మహర్షి చాలా తక్కువగా మాట్లాడేవాడు. మాట్లాడినప్పుడు నిన్ను తెలుసుకునేవాడు అంతే. ఒకటే మాట, నిన్ను నువ్వు తెలుసుకో. ఊరికే కూర్చో, మాట్లాడమాక. మాటలు అనవసరము. ఆఖరి 1 నిమిషం మౌనం. ఈ మమ్మల్ని నుంచి బయటకు వచ్చిన కూడా ఎవరు మాట్లాడకూడదు.
నోట్లోంచి సౌండ్ రాకూడదు, పని జరగాలి. నోట్లోంచి సౌండ్ రాకుండా పనులు జరగాలి. నోట్లోంచి సౌండ్ రాకుండా వ్యవహారం జరగాలి. ఏ జంతువు మాట్లాడదు, మనిషి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ జంతువు తన సంతానం తన ఫ్యామిలీ చూసుకుంటుంది, తన పిల్లల్ని సాకుతోంది. నోరిపాదేంటి? ఈ మనిషి అనే జంతువు నోరిప్పడానికి అలవాటు పడిపోయాడు. మన మందుబాబు మందుకు అలవాటు పడిపోయినట్టు. మన మందుబాబు మందు మానేశాడు, మనం కూడా మాట్లాడడం మానేసేయాలి. ఈ మాట్లాడేది పెద్ద వ్యసనం, చాలా పెద్ద వ్యసనం ఇది. నోరిపేయడం తగులునమ్మా అని ఎందుకు చెప్తున్నాడో వాడికి అర్థం కాదు. ఇంకొక 30 సెకండ్ల మౌనం, తర్వాత కూడా మౌనమే. ఎంతో అవసరమైతే తప్ప ఒక మాట నోట్లోంచి బయటకు తీయాలి, ఒక ముత్యం దాకా తీయాలి అంతే. అవసరమైతే, అత్యవసరమైతే. ఏముంటుంది అవసరం? ఏమీ అవసరం ఉండదు. ఊరికే దొడదొడ బాగుతుంటారు. నేను చాలా గొప్పగా మాట్లాడేసాను అనుకుని అంతా తిక్క మనుషులే.